వెల్కమ్ టు మన ఛానల్. ఇంకా మొదలెడదాము. దిస్ ఈజ్ అ ఫైనల్ సిరీస్. మేబీ దీని తర్వాత వస్తే ఇంకొక వీడియో వస్తుంది. ఎందుకు నేను ఈ వీడియోస్ చేస్తున్నానంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు ఎన్ని కాన్సెప్ట్స్ చేసినా ద బేస్ ఈస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఎందుకు అంటే ఆ కాన్సెప్ట్స్ అన్నింటినీ కనుక మీరు నేర్చుకున్న తర్వాత ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక చేస్తే చెప్తున్నాను కదా, మీకు ఆ కాన్సెప్ట్స్ మీద ఉన్నటువంటి కమాండ్ అన్నది ఒక రేంజ్లో పెరిగిపోతుంది. అర్థమవుతుందా? సో దీంట్లో మేబీ ఇది ఒక 1 hour ఆర్ 1.5 hour దాకా వస్తుంది. బికాస్ నేను మీకోసం కష్టపడి నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయని వెతికి డౌన్లోడ్ చేసి మీకోసమని ఇక్కడ బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. దీని తర్వాత ఈ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ కూడా నేను మన వాట్సాప్ ఛానల్లో పెడతాను. ఓకే డన్. ఆ వాట్సాప్ ఛానల్లో మీరు చూడండి, ప్రతి క్వశ్చన్ ఉంటుంది. ఈ యూనిట్ యొక్క టోటల్ కాన్సెప్ట్స్ యొక్క డెరివేషన్స్ అండ్ డెఫినేషన్స్ ప్రతిదీ కూడా నేను మీకు ఆ వాట్సాప్ గ్రూప్లో పెడతా, వాట్సాప్ ఛానల్లో పెడతా. చూడండి. డన్. దాన్ని ఫాలో అయిపోయింది. ఎవ్రీ చాప్టర్ ఎక్సలెంట్గా నేర్చుకోండి. అండ్ మీ యొక్క M2 ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ M2 ఎగ్జామ్లో బైక్ ఈజీగా అచీవ్ చేసేయండి. ఐ ఆమ్ ది గ్యారంటీ. నేను చెప్పినట్టు ఫాలో అవుతుంది, ఈజీగా అచీవ్ చేసేయచ్చు. ఓకేనా? ఇక మొదలెడదామా? డన్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తుంది? సాల్వ్ చేయమంటుంది. సో సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ దిస్. ఇక్కడ ఏముంది? dy/dx ప్లస్ x sin 2y is equals to x cube cos square y. ఇది మన యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇది ఏ కాన్సెప్ట్కి రిలేటెడ్ ఉంది అని పట్టుకోవడం మీకు రావాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? ఏ కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతున్నాడు మనల్ని అని మీకు కనుక అర్థమైపోతే ఈజీగా మీరు రాసేయచ్చు ఆన్సర్స్. అదే ఎగ్జాక్ట్ అనుకోండి, ఎగ్జాక్ట్ అయితే మీకు తెలుసు ఏ విధంగా మీరు ఆ కండిషన్స్ చెక్ చేసేయాలి అండ్ సొల్యూషన్ రాయాలో తెలుసు. నాట్ ఎగ్జాక్ట్ అయితే కండిషన్స్ ఎలా రాయాలి అండ్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని మల్టిప్లై చేసి సొల్యూషన్ ఎలా రాయాలో మీకు తెలుసు. ఓకే డన్. అండ్ దాని తర్వాత లీనియర్ అండ్ బెర్నౌల్లీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉన్నాయి. అండ్ వీటిని యూజ్ చేసేసుకొని మీరు ఏ విధంగా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలో మీకు తెలుసు. అండ్ ఆఫ్టర్ దట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఉంది, అండ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే ఇవి ఉన్నాయి. ఇంకా ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ, ఈ కాన్సెప్ట్స్. అండ్ ఈ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అండ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అండ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే, ఈ 3 కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 కాన్సెప్ట్స్కి ఇవి అప్లికేషన్స్. ఏవి? ఎగ్జాక్ట్ అండ్ నాట్ ఎగ్జాక్ట్లో ఉన్నటువంటి మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 ఆర్ టైప్ 1, టైప్ 2, టైప్ 3 ఇవి. అండ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ బెర్నౌల్లీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ లాస్ట్లో ఉన్నటువంటి ఈ 3 కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అండ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే అండ్ ఫైనల్గా ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ, ఈ 3 కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 కాన్సెప్ట్స్కి సాల్వ్ చేయడం కోసం ఇవి మనం బేస్లా యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే. ఇక మొదలెడదామా? ఈ క్వశ్చన్ని చూస్తే మీకు ఫస్ట్ బ్రెయిన్లోకి రావాల్సింది ఈక్వేషన్ సాల్వ్ చేయాలి కాబట్టి, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి కాబట్టి దాంట్లో ఫస్ట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దాన్ని చూడండి మీరు ఒకసారి. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏంటి? m(dx + n(dy) ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఫామ్లో మీకు ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది కనిపిస్తుందా? కనిపించట్లేదు. డన్. సో డన్. దీని తర్వాత నాట్ ఎగ్జాక్ట్ అని ఉంది. సో నాట్ ఎగ్జాక్ట్లో మీరు అబ్జర్వ్ చేయండి. నాట్ ఎగ్జాక్ట్లో హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్ అండ్ టైప్ 3, దాన్ని మనం నాట్ ఎగ్జాక్ట్ అని కూడా అంటాం. వాటికి రిలేటెడ్గా ఎక్కడైనా ఉందా చూడండి. స్లోగా వీడియో పాస్ చేసాను అంటే వీడియో స్టాప్ చేసైనా కానీ మీరు ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎగ్జాక్ట్గా కనెక్ట్ అవుతుందా, నాట్ ఎగ్జాక్ట్లో ఉన్న ఆ 3 టైప్స్కి కనెక్ట్ అవుతుందా మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు అది ఎగ్జాక్ట్లీ కనెక్ట్ అవ్వట్లేదు, నాట్ ఎగ్జాక్ట్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. మరి మిగిలిపోయినటువంటి ఇంకో 2 కాన్సెప్ట్స్ ఏంటి? లీనియర్ అండ్ బెర్నౌల్లీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇక్కడ రాస్తాను, బెర్నౌల్లీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇక్కడ రాస్తాను. మీరు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ dy/dx కీ దొరికింది, నాకు కీ దొరికింది. క్వశ్చన్లో నేను ఒక పాయింట్ పట్టుకున్నాను. ఇక్కడ మెయిన్గా ఏమడుగుతున్నాడు? dy/dx అడుగుతున్నాడు. సో ఇప్పుడు నాకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనం dy/dx తీసుకున్నప్పుడు ఒక స్టాండర్డ్ ఫామ్ వస్తుంది అండ్ dx/dy తీసుకున్నప్పుడు ఇంకొక స్టాండర్డ్ ఫామ్ వస్తుంది. సో ఇక్కడ నాకు క్వశ్చన్లో ఉన్నది ఏంటి? dy/dx ఉంది. సో dy/dx రిలేటెడ్గా ఉన్నటువంటి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్ నేను రాస్తున్నాను ఇక్కడ. వాట్? dy/dx ప్లస్ p of x
ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఓకేనా, ఇదండి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ బెర్నౌలిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తే, బెర్నౌలిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తే ఇక్కడ రాస్తున్నాను సేమ్ అదే, ఇక్కడ రాసేస్తున్నాను చూడండి. సేమ్ ఇలా dy by dx ఉంది కదా, సో అది ఇక్కడ కూడా ఇలానే తీసుకుంటున్నా. dy by dx ప్లస్ p of x ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు q of x ఇంటూ y పవర్ n. y పవర్ n చూడండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే dy by dx ఉంది ఇదేంట్లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో, బెర్నౌలిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో dy by dx, మన క్వశ్చన్ లో కూడా dy by dx ఉంది. డన్. సో ఈ పాయింట్ తోటి మనం ఏమని ఒక విషయాన్ని కంక్లూడ్ చేయొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లీనియర్ అండ్ బెర్నౌలిస్ ఈ టూ కాన్సెప్ట్ లో ఏదో ఒక దానికి కనెక్ట్ అవుతుంది, అంతే కదా. సో ఈ రెండింటిలో ఏదో రెండింటికి కనెక్ట్ అవుతుందని చెప్పేసేయచ్చు. ఇప్పుడు దీన్ని ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది ఎక్స్ అండ్ పి ఆఫ్ ఎక్స్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ క్యూ అనేది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లోనే ఉండాలి. మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఎక్స్. సో ఇక్కడ మీకు పి ఆఫ్ ఎక్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే, పి ఆఫ్ ఎక్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఏముంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉన్నటువంటి టర్మ్, సో ఎక్స్ ఒకటే ఉంది ఇక్కడ నీకు. అండ్ రిమైనింగ్ పి ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్లో వై ఉండాలి. మరి ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ అంటే ఏముంది, ఇక్కడ ఎక్స్ ఉంది. దాని ఇక్కడ మల్టిప్లికేషన్లో వై ఉందా, లేదు. అర్థమవుతుందా? ఇక్కడ వై ఉండాలి. వై ఉంటేనే మనకి ఇక్కడ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది సాల్వ్ అవుతుంది. బట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకి సాల్వ్ అవ్వట్లేదు. ఎందుకు? ఇక్కడ పి ఆఫ్ ఎక్స్కి మల్టిప్లికేషన్లో వై కాకుండా సైన్ 2y ఉంది. అంటే ఏంటి? సో ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కండిషన్ కూడా ఫాల్స్. సో మిగిలిపోయింది ఏంటి మనకి, బెర్నౌలిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అర్థమైందా? ఇది. సో ఈ కాన్సెప్ట్ అయినా కాదు మీకు ఇచ్చిన, ఈ క్వశ్చన్ అయినా కాదు, ఏ క్వశ్చన్ అయినా ఇంతే. క్వశ్చన్ చదవండి, ఆ క్వశ్చన్లోనే ఉంటుంది మీకు ఆన్సర్. అర్థమవుతుందా? ఈ క్వశ్చన్లోనే ఉంటుంది. ఆ క్వశ్చన్లో ఒక హింట్ ఇస్తాడు, అరే బాబు ఇది నీ హింట్ అని ఇస్తాడు, కానీ అది కనిపించినట్టు ఉంటుంది. క్వశ్చన్ చదివినప్పుడు కొన్ని డైరెక్ట్ ఇక్కడ dy by dx అని ఇచ్చాడు. సో నాకు ఈజీగా తెలిసిపోయింది. నీ డైరెక్ట్ ఎగ్జాక్ట్ ఆలోచించాల్సిన అవసరం లేదు, వేరే ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు ఆల్రెడీ తెలుసు, క్వశ్చన్ చదివినప్పుడే దాన్ని అర్థమైపోయింది. బికాస్ నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే యూ హౌ టు అండర్స్టాండ్, యూ హౌ టు థింక్ అబౌట్ ద కాన్సెప్ట్ వాట్ ఆర్ ద గివెన్ హియర్. ఇక్కడ ఏదైతే ఇచ్చాడో మనం ఆలోచించాలి. ఆలోచించినప్పుడు అది ఏ కాన్సెప్ట్కి రిలేటెడ్ మీకు తెలుస్తుంది. ఓకేనా? ఇక మొదలెడదామా, ఈ కాన్సెప్ట్ చేద్దామా? డన్. సో బెర్నౌలిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి మీరు చూశారు ఏంటి, ఆ డెరివేషన్ ఎలా ఉంటుంది అంటే ఏ విధంగా మన డెరివేషన్ అనేది చేయాలి అండ్ దేన్ని మనం టీ అని ఊహించుకోవాలి అని. ఓకే, ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు దీన్ని ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. నేను రాస్తున్నాను మళ్ళీ సొల్యూషన్. ఏమొస్తుంది, dy by dx ప్లస్ x sin y sin 2y, x sin 2y is equals to x cube cos square y done. ఓకే, వై. సో ఇక్కడ నేను బెర్నౌలిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకుంటాను బికాస్ నేను కంపేర్ చేసుకుంటే నేను ఏం చేయాలనేది నాకు తెలుస్తుంది. ఓకే రైట్, బెర్నౌలిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాస్తున్నా. బెర్నౌలిస్ స్టాండర్డ్ ఫామ్ అని దాని యాక్చువల్గా అలానే అనండి, బెర్నౌలిస్ స్టాండర్డ్ ఫామ్ అంటాం. ఓకే, ప్లస్ ఇక్కడ ఏముంటుంది, పి ఆఫ్ బెర్నౌలిస్లో పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఉంటుంది ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఎన్. సో ఇక్కడ మీరు బెర్నౌలిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో చూస్తే మనం డెరివేషన్లో ఫస్ట్ టైం చేసాము, ఇక్కడ నాకు క్యూ ఆఫ్ ఎక్స్ మాత్రమే ఉండాలి కాబట్టి ఈ వై పవర్ ఎన్ మనం ఇక్కడ ఉన్న యువతలో ఉన్నటువంటి ప్రతి టర్మ్ తోటి డివిజన్ చేసాము. సో ఈ టర్మ్ ని వై పవర్ ఎన్ తో డివైడ్ చేసాము, ఈ టర్మ్ ని వై పవర్ ఎన్ తో డివైడ్ చేసాము, ఈ టర్మ్ ని వై పవర్ ఎన్ తోటి డివైడ్ చేసాము. అప్పుడు ఏమైంది, ఇది క్యాన్సిల్ అయిపోయి ఈ వై పవర్ ఎన్ అనే టర్మ్ అనేది ఇదిలోకి వచ్చేది. సేమ్ అలాగే మనకి ఆర్హెచ్ఎస్ సైడ్ ఓన్లీ క్యూ ఆఫ్ ఎక్స్ మాత్రమే. అంటే ఏంటి, ఒక ఫంక్షన్ అనేది ఉండాలి ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా, కానీ దట్ షుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఓన్లీ. అది కూడా మనకు ఓన్లీ ఎక్స్ టర్మ్స్ లోనే ఉండాలి. సో మనకి ఇక్కడ ఎక్స్ టర్మ్ లోనే ఉండాలంటే ఈ వై టర్మ్ డిలీట్ చేయాలి. ఇక్కడ కూడా చూడండి, ఆర్హెచ్ఎస్ లో చూస్తే మీకు ఇక్కడ ఓన్లీ క్యూ ఆఫ్ ఎక్స్ మాత్రమే ఉండాలి. సో క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏముంది, ఇక్కడ ఎక్స్ పవర్ క్యూబ్ ఉంది. ఇంకా ఎక్స్ టర్మ్స్ ఉన్నటువంటి వేరియబుల్స్ ఏమైనా ఉన్నాయి, ఇక్కడ లేవు. ఓకే, ఎక్స్ వేరియబుల్ ఉన్న టర్మ్స్ ఏమైనా ఉన్నాయి, లేవు. నెక్స్ట్ క్యూ ఆఫ్ ఎక్స్ తో పాటుగా ఇంకా ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఒక సంథింగ్ టర్మ్ ఉంది, ఏంటది కాస్ స్క్వేర్ వై ఉంది. సో నాకు ఇది ఉండకూడదు, ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్హెచ్ఎస్ మొత్తం కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లో ఉండాలి. డన్. సో అప్పుడు ఏమవుతుంది, నాకు ఎక్స్ట్రా ఉంది దొరికింది, ఇక్కడ నాకు ఇంటూ దేంతో డివిజన్ చేయాలి అని దొరికింది కదా. సో ఇప్పుడు దాన్ని డివిజన్ చేసేయండి ఫాస్ట్గా, ఇచ్చి పడేదాన్ని. నెక్స్ట్ ఏమవుతుంది, ఇప్పుడు దీన్ని డివిజన్ చేస్తే 1 by cos స్క్వేర్ వై, ఈ టర్మ్కి డివైడ్ చేస్తున్నాను.
డివై బై డిఎక్స్. ఇప్పుడు ఈ టర్మ్కి కూడా డివిజన్ చేస్తున్నాను. ఎక్స్ ఇంటూ సైన్ 2y డివైడెడ్ బై కాస్ స్క్వేర్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్. దీన్ని డివైడ్ చేసేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. సో డైరెక్ట్గా టర్మ్ రాసేసాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ ఏంటి, ఇక్కడ నేను పైన రాయన బెర్నౌలీస్ స్టాండర్డ్ ఫామ్ని ఇక్కడ రాస్తున్నాను. డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఓకేనా, వై పవర్ ఎన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇందులో మీరు పి ఆఫ్ ఎక్స్ ఏంటి వై ఏంటి మీరు ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ అంటే ఓన్లీ ఎక్స్ టర్మ్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి వై ఉండాలి, మన స్టాండర్డ్ ఫామ్లో వై ఉండాలి, కానీ వై ప్లేస్లో వేరే ఉంది. సో ఆ టర్మ్ మొత్తాన్ని మనం టీ అనుకున్నాం కదా. మనం బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ విధంగా డెరివేషన్ చేసామో సేమ్ అంతే అదే డెరివేషన్ చేస్తాం ఇక్కడ కూడా, చేద్దామా. సో ఇప్పుడు చేసే ముందు ఇక్కడ సైన్ 2yని మనం ఎక్స్పాండ్ చేస్తే, ఐ మీన్ సైన్ 2θ ఫార్ములా ఏంటి, 2 sin θ అండ్ cos θ, అది రాసేద్దాం. అంటే సైన్ 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉంది, అంటే సైన్ 2y 2 ఇంటూ సైన్ వై కాస్ వై రాసేద్దాం ఇక్కడ. సో ఫస్ట్ రాస్తే ఏమవుతుంది, 1 cos స్క్వేర్ వై డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఇక్కడ 2 sin y అవుతుంది, ఈ పైన టర్మ్ ఇంటూ కాస్ వై అవుతుంది. డినామినేటర్ ఏముంది, కాస్ స్క్వేర్ వై ఉంటుంది. సో ఇక్కడ పైన ఉన్నటువంటి కాస్ వై, కింద ఉన్నటువంటి ఒక కాస్ వై క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ ఏం మిగిలింది ఇక్కడ, సైన్ వై బై కాస్ వై అంటే ఏంటి, టాన్ వై. ఓకే, మిగిలింది ఇక్కడ రాసేసుకోండి, మిగిలింది కింద ఏమంటారు కింద లైన్లో రాసేసేయండి. నెక్స్ట్ డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ 2 కూడా దాని దగ్గర పెట్టేసుకోండి. ఓకే డన్. 2x అంతే కదా, 2 ఇంటూ ఎక్స్ 2x, ఇక్కడ మిగిలింది సైన్ వై బై కాస్ వై అంటే టాన్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్. ఓకే డన్. సో ఇప్పుడు మీకు ఒక టర్మ్ దొరికింది. ఇందాక మనం దీన్నే కదా అనుకోవాల్సింది టీ అనుకుంటున్నాము అని దీన్ని కంపేర్ చేసి తెలుసుకున్నాము. సో దీన్ని మనం కొంచెం సింప్లిఫై చేసుకున్నాము, టాన్ వై వచ్చింది. సో ఇప్పుడు టాన్ వైని మనం ఏమనుకుంటున్నాము, టీ అనుకుంటున్నాము. టాన్ వై ఈజ్ ఈక్వల్స్ టు టీ. ఓకే డన్. టాన్ వైని మీరు డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది, సీకెండ్ స్క్వేర్ థీటా అవుతుంది. ఓకే డన్. ఎట్లా వస్తుంది ఇది అంతా నాకు మీకు ఆల్రెడీ చెప్పేసాను కొన్ని ఫార్ములాస్. ఆ ఫార్ములాస్ మీరు ప్రాపర్గా నేర్చుకోగలిగితే, బేసిక్ ఫార్ములాస్ నేర్చుకోమని చెప్పేసాను మీకు ఆల్రెడీ. సో ఆ బేసిక్ ఫార్ములాస్ నేర్చేసుకోండి, మీరు ఇంకా ఆడుకోవచ్చు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఎంత ఫాస్ట్ అటాక్ అయిపోతుంది. సో అలాగా మీరు ప్రతి క్వశ్చన్ తోటి ఎగ్జామ్లో పబ్జి గేమ్ ఆడుకోవచ్చు. సో పట్టుకోండి, ప్రతి క్వశ్చన్లో ఉన్న కాన్సెప్ట్ని పట్టుకోండి. ఇక్కడ బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఎందుకు నేను ఎక్స్ తోటి చేస్తున్నా, ఇక్కడ నాకు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇచ్చాడు కాబట్టి, ఇక్కడ వై ఇస్తే నువ్వు విత్ రెస్పెక్ట్ టు వై చేసుకో అంతే. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసేస్తున్నా నేను. ఓకే, జాగ్రత్త అర్థమవుతుందా. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఏమవుతుంది, డెరివేటివ్ ఆఫ్ టాన్ వై ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వై, బట్ నేను చేస్తున్నా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి దీనికి వచ్చేపు ఎక్స్ అనుకుంటాను. అప్పుడు ఏమవుతుంది, టాన్ ఎక్స్ డెరివేటివ్ ఆఫ్ టాన్ ఎక్స్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ రాస్తున్నాను, సీకెండ్ స్క్వేర్ ఎక్స్. కానీ ఇక్కడ యాక్చువల్గా ఉన్న వేరియబుల్ అంటే వై. సో సీకెండ్ స్క్వేర్ వై, దేనైతే మనం ఎక్స్ అనుకుని చేస్తామో దాన్ని మళ్ళీ మనం డిఫరెన్షియేషన్ చేయాలి. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యువత సైడ్ ఉన్నది డిటి బై డిఎక్స్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ డిటి బై డిఎక్స్ అయిపోయింది. ఈ టర్మ్ ఇక్కడ ఎలా ఉందా చూడండి, ఇక్కడ ఉంది చూడండి, 1 cos స్క్వేర్ వై అంటే 1 cos స్క్వేర్ వైని మనం రాయొచ్చు కదా, సీకెండ్ స్క్వేర్ వై అని రాయొచ్చు కదా. బికాస్ మనకు తెలుసు ఆల్రెడీ ఏంటి, 1 cos వై ఈజ్ ఈక్వల్స్ టు సీకెండ్ వై అని. ఈ ఫార్ములా మనకి 10th క్లాస్లో ట్రిగ్నోమెట్రీలో వచ్చేసింది అనమాట. సో దీన్ని మనం ఇలా కన్వర్ట్ చేసేసుకుంటే ఇప్పుడు ఇక్కడ 1 cos స్క్వేర్ని మనం సీకెండ్ స్క్వేర్ వై అని రాసేయచ్చు. సో అంటే ఈ టోటల్ టర్మ్ ప్లేస్లో మనం ఇక్కడ ఈ టోటల్ టర్మ్ వస్తుంది కాబట్టి ఈ టోటల్ టర్మ్ ప్లేస్లో డిటి బై డిఎక్స్ అని రాసేయచ్చు. సో రీప్లేస్ చేసేయండి. ఓకే డన్, అర్థమైందా. నెక్స్ట్ డిటి బై డిఎక్స్ ప్లస్ 2x ఇదేమైతే మనకి టీ అవుతుంది. డన్, ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి, ఇది మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో కన్వర్ట్ అయిందో అది. సో ఇలా పట్టుకోవాలన్నమాట. ఇలా ప్రతి క్వశ్చన్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ని మీరు పట్టుకుంటే సో దాన్ని యూజ్ చేసుకొని సాల్వ్ చేసేది ఈజీగా. సో ఇప్పుడు నేను బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఇన్వాల్వ్ అయ్యిందని అని కనుక్కొని దాన్ని నేను సాల్వ్ చేసుకొని లీనియర్లోకి కన్వర్ట్ చేసుకున్నాను. ఓకే డన్. సో లీనియర్లో కన్వర్ట్ అయింది. సో డిటి బై డిఎక్స్ ఉంది అంటే డినామినేటర్లో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాము. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో ఉన్నటువంటి స్టాండర్డ్ ఫామ్ ఏంటి, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో రాయండి. అది డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్
ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఇది మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, ఇక్కడ కూడా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఏ ఉంది, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఏ ఉంది. కాబట్టి కాకపోతే ఒకటే డిఫరెన్స్, ఇక్కడనేమో వైని మనం డిఫరెన్షియేషన్ చేస్తున్నాము, ఇక్కడనేమో టీని డిఫరెన్షియేషన్ చేస్తున్నాము, అంతే తేడా, ఏం లేదు. ఓకేనా? సో చూసేసండి ఫాస్ట్గా. సో ఇప్పుడు సేమ్ ఇది ఏ ఫామ్లో అయితే ఉందో ఇది కూడా అదే ఫామ్లోనే ఉంది. సో రెండు కూడా సేమ్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని రాస్తాము. ఓకే, ఎట్లాగా నాకు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రాస్తామని అన్ని మీకు చెప్పేసాను కాన్సెప్ట్లో. ఓకేనా? ఇంకా మొదలెడదాము. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈ పవర్ ఇంటెగ్రల్ ఆఫ్ p of x ఇంటూ dx అవుతుంది. సో ఇక్కడ p of x ఏమొచ్చింది మీకు? ఇంటిగ్రల్ ఆఫ్, ఇక్కడ మనకు p of x అంటే ఏంటి? ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. p of x మీన్స్ 2 ఇంటూ x. దిస్ ఈజ్ యువర్ p of x. రిమైనింగ్ టర్మ్ అంటే t, అంటే ఇక్కడ రిమైనింగ్ టర్మ్ y లాగా ఈ t యాక్ట్ చేస్తుంది. ఇక్కడ p of x లాగా రిమైనింగ్ t కాకుండా రిమైనింగ్ టర్మ్ ఏదైతుందో అది యాక్ట్ చేస్తుంది p of x లాగా. సో ఇక్కడ రాసేయండి p of x ఏమవుతుంది? p of x రాసేస్తుంది. p of x ఏమొచ్చింది? 2 వచ్చింది. సో 2x ఈక్వల్స్ టు dx ఈక్వల్స్ టు 2 బయట పెట్టేసుకుంటున్నాం. ఇంటిగ్రల్ ఆఫ్ x dx అంటే ఏమవుతుంది? ఇంటిగ్రల్ ఆఫ్ x dx అంటే ఏమవుతుంది? e పవర్ 2 ఇంటూ x స్క్వేర్ బై 2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. e పవర్ x స్క్వేర్. దిస్ ఈజ్ యువర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. అండ్ మీకు ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసింది. సో మీకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ ఎలా రాయాలో కూడా తెలుసు. సో ఏంటి ఆ సొల్యూషన్? ఫస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ y ఉన్నప్పుడు దీనికే మీకు తెలుసు కదా. సో దీని ఈ స్టాండర్డ్ ఫామ్ యొక్క సొల్యూషన్ అనేది ఎలా ఉంటుంది? ఇక్కడ రాసేస్తున్నాం. అంటే y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ q ఆఫ్ x ఇంటూ వాట్ ఈస్ దట్? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటూ dx ప్లస్ c. సో ఇది కదా. ఇక్కడ మనకి y అంటే మన ఈక్వేషన్లో y లాగా t యాక్ట్ చేస్తుంది. సో టీని రాయండి y ప్లేస్లో. సో ఓకే, t ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది? e పవర్ x స్క్వేర్ వచ్చింది. డన్, రాసేసాము. అండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్, ఇక్కడ q ఆఫ్ x అంటే ఏముంది మనకి ఇక్కడ? వాట్ ఇస్ దట్ q ఆఫ్ x? మన ఈక్వేషన్లో ఇది కదా, మన మెయిన్ ఈక్వేషన్ ఇది కదా. సో దీంట్లో మన q ఆఫ్ x అంటే x క్యూబ్ వచ్చేసింది. రైట్, రాసేయండి x క్యూబ్ ఇంటూ అండ్ నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏమొచ్చింది? e పవర్ x స్క్వేర్ వచ్చింది. e పవర్ x స్క్వేర్ ఇంటూ dx. ఓకే, డన్, వచ్చేసింది ఆన్సర్ మీకు. సో ఇప్పుడు దీన్ని మీరు ప్రాపర్గా సాల్వ్ చేసేసుకుంటే ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకేనా? దిస్ అంటే మీకు ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి అది ప్రాపర్గా మీరు పట్టుకోవడం వస్తే ఈజీగా సాల్వ్ చేయడం కూడా వస్తుంది. సో దీన్ని ఫాస్ట్గా నోట్ చేయండి, మనం పూర్తిగా సాల్వ్ చేసి పడేద్దాం. ఓకేనా? ఓకే, డన్ డన్. ఒకటే నోట్ చేసుకున్నారు కదా? ఓకే, డన్ డన్. ఇప్పుడు అక్కడ రాసినటువంటి ఈక్వేషన్ మళ్ళీ ఇక్కడ రాసేసినాం. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేసినట్టే. వెరీ సింపుల్, వచ్చేసిన ఆన్సర్ కళ్ళ ముందు నాకు ఆన్సర్ అయితే కనిపిస్తుంది, కానీ మీకు చేసి చూపించేటప్పుడు లేట్. ఇప్పుడు ఇంటిగ్రల్ సాల్వ్ చేసుకోవాలి. ఈక్వల్ టు పెట్టుకుంటున్నాను. మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఇంటిగ్రల్ని నేను రెండు రకాలుగా చేస్తా. ఒకటి బై పార్ట్స్ అప్లై చేసి చేయొచ్చు, లేదా సబ్స్టిట్యూషన్ తీసుకొని చేయొచ్చు. సో నువ్వు బై పార్ట్స్ తీసుకొని చేస్తే చాలా లెంతీ అయిపోతుంది, కాబట్టి నేను సబ్స్టిట్యూషన్ తీసుకొని చేస్తా. ఎందుకు? నాకు ఎలా తెలుస్తుంది ఇదంతా? నాకు ఎట్లా తెలుస్తుంది ఇదంతా? ఆలోచించడం. ఇంటిగ్రల్ వచ్చినప్పుడు నువ్వు పట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? నువ్వు దేన్ని సబ్స్టిట్యూషన్ తీసుకుంటే నీకు క్వశ్చన్ ఏ విధంగా మారుతుంది అనేటువంటి కాన్సెప్ట్ని పట్టుకోవాలి. ఇంకొకటి మెయిన్గా అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంటిగ్రేషన్స్లో. నువ్వు కంటిన్యూస్గా కూర్చొని చెయ్యి, ఇంటిగ్రల్స్ని సావగొట్టచ్చు నువ్వు, బట్ యువర్ కంటిన్యూటీ అండ్ యువర్ కన్సిస్టెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అచీవ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, డన్. ఇంకా చాలా ఫ్లో వచ్చేస్తుంది, బట్ ఆ ఫ్లోని మనం కంట్రోల్ చేసుకుందాం. డన్, మనం దీన్ని సాల్వ్ చేసేద్దాం. ఇప్పటికే వీడియో ఫాస్ట్గా అయిపోవాలి. ఎందుకు అంటే నాట్ ఓన్లీ దిస్ క్వశ్చన్ నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కదా. సో అందుకని చేద్దాం. సో దీన్ని చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు మనకి దీంట్లో నేను ఎక్స్ స్క్వేర్ని సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నా. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు యూ అనుకుంటున్నా. ఎందుకు మీరు ఎక్స్ స్క్వేర్ యూ అని ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే నాకు ఆ బ్రెయిన్లో ఆల్రెడీ క్యాలిక్యులేషన్ వచ్చింది. దీన్ని నేను డిఫరెన్షియేషన్ చేస్తే నాకు ఎక్స్ వస్తుంది. సో దీంట్లో ఆ ఒక ఎక్స్తో డిఎక్స్ నేను అనుకోవచ్చు. అప్పుడు ఒక ఎక్స్ దీంట్లో ఎక్స్ క్యూబ్లో ఉన్నట్టు ఒక ఎక్స్ డిఎక్స్ అండ్ యూ అయిపోతుంది, సారీ డియూ అయిపోతుంది. అప్పుడు నాకు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఆల్రెడీ యూ అనుకున్నాను, దాన్ని చేసేసి ఆటోమేటిక్గా. ఎస్, నాకు ఎట్లా తెలిసిపోతుంది? ఆలోచించడం. ఇది ఈ థింకింగ్ ఎబిలిటీ మీరు గట్టిగా
సాధించగలిగితే యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. ఓకేనా? ఇప్పుడు చేసేద్దాం దీన్ని బోత్ సైడ్ డిఫరెన్షియేషన్. దేంతో చేయాలి? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇది అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఉంది, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయి. సో దీని మీద డిఫరెన్షియేషన్ చేస్తే 2x అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే du బై dt dx అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ dx ని ఇవతల తీసుకొచ్చుకుంటే 2x dx ఈజ్ ఈక్వల్స్ టు du అండ్ 2 ని అవతల పంపిస్తున్నాను. x dx ఈజ్ ఈక్వల్స్ టు du బై 2. ఓకే డన్. సో ఇక్కడ ఈ టర్మ్ అనేది ఇక్కడ ఉందా లేదా చూడండి. సో ఇప్పుడు ఈ టర్మ్ ని దీన్ని నేను ఇట్లా రాయొచ్చు కదా, ఈజ్ ఈక్వల్స్ టు ఇంటగ్రల్ ఆఫ్ x స్క్వేర్ e పవర్ x స్క్వేర్ x ఇంటూ dx. ఎందుకు? ఇక్కడ x క్యూబ్ లో ఉన్నటువంటి ఒక టర్మ్ ఇంకొక వేరియబుల్ ని ఇక్కడ పెట్టుకున్నాను, ఇంకొక 2 వేరియబుల్స్ అక్కడనే ఉంచేసాను. ఓకే డన్. సో ఇప్పుడు x dx నాకుందా, ఇక్కడ du బై 2 వచ్చేసిందా. సో దాన్ని రీప్లేస్ చేస్తున్నాను. సో ఇక్కడ x స్క్వేర్ అంటే నేను u అనుకున్నాను. సో ఇంటగ్రల్ ఆఫ్ u అండ్ e పవర్ u వచ్చేసిందా. ఇంటగ్రల్ ఆఫ్ u e పవర్ u దీని మొత్తం నేను du అనుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు దీనికి మనం సింపుల్గా బై పార్ట్స్ అప్లై చేసి పడేయచ్చు. సో ఇక్కడ బై పార్ట్స్ అప్లై చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి? ఐలైట్ లో ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అనేవి లాస్ట్ ఉంటాయి అండ్ ఇక్కడ మనకు ఉన్నటువంటి అల్గోరిథమ్స్ అనేవి ఫస్ట్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ ఫంక్షన్, దిస్ ఈజ్ ద సెకండ్ ఫంక్షన్. బై పార్ట్స్ ఫార్ములా మీకు ఆల్రెడీ చెప్పేశాను, దాన్ని చూసేయండి, చేసి పడేద్దాము. ఫస్ట్ ఫంక్షన్ what the first function? u. First function into integral of second function వచ్చేసి e power u du minus next ఏంటి ఇక్కడ integral of derivative of first function integral of second function du all du. ఓకే డన్. ఇప్పుడు ఏమవుతుంది? du ఏమవుతుంది దీన్ని సాల్వ్ చేస్తే? u ఇక్కడ ఇంటగ్రల్ ఆఫ్ e పవర్ u అంటే నీకు e పవర్ u వస్తుంది అండ్ మైనస్ కి మైనస్ అండ్ ఇంటగ్రల్ డెరివేటివ్ ఆఫ్ u విత్ రెస్పెక్ట్ టు u చేస్తున్నాము, అది 1 అయిపోతుంది. ఇక్కడ కూడా e పవర్ u చేస్తున్నాము, దీని టోటల్ వాల్యూ మనకి e పవర్ u వచ్చేస్తుంది. ఓకే డన్. హౌ? ఓకే డన్. చూస్తున్నారా జాగ్రత్తగా? విత్ రెస్పెక్ట్ టు u చేస్తున్నాము, ఇక్కడ ఉన్నది కూడా u నే. సో డెరివేటివ్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాము, డెరివేటివ్ ఆఫ్ x అన్నప్పుడు 1 అయిపోతుంది. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాము, సారీ విత్ రెస్పెక్ట్ టు u చేస్తున్నాము, డెరివేటివ్ ఆఫ్ u ఉన్నప్పుడు 1 అయిపోతుంది. సో ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ u ఉన్నప్పుడు మీకు డైరెక్ట్ గా అదే e పవర్ u వస్తుంది. సో ఇక్కడ వచ్చేది కూడా అదే. సో ఇక్కడ లోపల మిగిలిపోయింది e పవర్ u మిగిలిపోయింది ఇంటూ du వచ్చేసింది. ఇక్కడ బయట ఉన్నటువంటి du ఇక్కడ రాసేసాను. నెక్స్ట్ u ఈజ్ ఈక్వల్స్ టు u e పవర్ y సారీ u e పవర్ u మైనస్ ఇక్కడ దీని కూడా వాల్యూ నీకు e పవర్ u నే అవుతుంది. సో ఇదలా మనకున్నటువంటి ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇది రాసండి, t e పవర్ x స్క్వేర్. ఓకే డన్. ఇక్కడ ఏమవుతుంది ఫైనల్గా ఆన్సర్ రాస్తే? t అంటే ఏమనుకున్నాం? t అంటే మనం ఇందాకలో ఒకటి సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం, అక్కడ చూడండి tan y అని సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం, రాయండి tan y e పవర్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు u అంటే ఏమని సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం? x స్క్వేర్ అని సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం. ఓకే, x స్క్వేర్. నెక్స్ట్ e పవర్ u అంటే ఏమనుకున్నాం? x స్క్వేర్ అనుకున్నాం. x స్క్వేర్ మైనస్ కి మైనస్ e పవర్ u ఉంది, మళ్ళీ e పవర్ x స్క్వేర్ అండ్ ప్లస్ c. అర్థమవుతుందా? ప్లస్ c. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఫైనల్ ఆన్సర్. ఇంతే పట్టుకోవడం. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన కీని కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి, అంతే. మిగతా అంతా కూడా సాల్వింగ్ పార్టే, వెరీ సింపుల్. ఎప్పుడు ఇంటిగ్రేషన్స్ అండ్ డిఫరెన్షియేషన్స్, వీటి ఫార్ములాస్ మీద బేసిక్ ఫార్ములాస్ కూడా మొత్తం బట్టి కూర్చోమంటలే నేను. బేసిక్ ఫార్ములాస్ అనేది మీకు కొంచెం అన్న గ్రిప్ ఉంటే ఫటాఫట్ అయిపోతూనే ఉంటుంది క్వశ్చన్ పేపర్. ఓకేనా? డన్. డన్. ఫస్ట్గా దీన్ని నోట్ చేసుకుని మనం ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే డన్. ఫాస్ట్. ఓకే డన్. నోట్ చేసుకున్నారు కదా? సో ఇది ఇంకొక ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి ఇంకో క్వశ్చన్ అనమాట. ఇది కూడా సేమ్ అంతే, వెరీ సింపుల్. క్వశ్చన్ ఐడెంటిఫై చేయడం వస్తే సింపుల్, అంతే. ఓకే డన్. సో ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే మీరు దీంట్లో ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. మనకి నార్మల్గా మెయిన్గా బాగా హైలైట్ అవుతున్నటువంటి టర్మ్ dydx. ఈ dydxకి రిలేటెడ్గా ఉన్నటువంటి కాన్సెప్ట్స్ 2, ఒకటి లీనియర్, ఇంకొకటి బెర్నౌలీ. సో ఇక్కడ బెర్నౌలీనా లేదా లీనియరా అని తెలియాలంటే q ఆఫ్ ఎక్స్ని అబ్జర్వ్ చేయండి. q ఆఫ్ ఎక్స్ లీనియర్లో ఓన్లీ q ఆఫ్ ఎక్స్ ఉంటుంది, ఇంటూ సంథింగ్ ఏముండదు, ఇంటూ సంథింగ్ ఉండదు, ఏముండదు.
సంథింగ్ కాదు, అసలు ఏముండదు ఇంటూ. బట్ అది బెర్నౌలీలో చూస్తే బెర్నౌలీలో ఇంటూ అంటే క్యూఎఫ్ఎక్స్కి ఇంటూ సంథింగ్ ఉంటుంది, ఇక్కడ కూడా ఇంటూ సంథింగ్ ఉంది కదా. ఇప్పుడు దీన్ని బట్టి నాకేం అర్థమవుతుంది, ఇట్ ఈస్ రిలేటెడ్ టు బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, దట్స్ ఇట్. సో ఇప్పుడు తీసుకోండి బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, దాని యొక్క స్టాండర్డ్ ఫామ్ మీరు రాయండి ఇక్కడ, dy by dx ప్లస్ p of x into y is equals to q of x into y power n. డైరెక్ట్గా అదే ఫామ్, డైరెక్ట్గా y పవర్ n ఏడాదే ఉంది, సో ఇక్కడ పైన y పవర్ అనేది ఉంది, ఇక్కడ y పవర్ 6 ఉంది అంతే. డన్. సో చేసేద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ చూస్తే dy by dx ఉంది, ఇక్కడ dy by dx తో పాటుగా మల్టిప్లికేషన్ లో x ఉంది. సో ప్రతి టర్మ్ ని x తో డివైడ్ చేస్తే, ప్రతి టర్మ్ ని x తో డివైడ్ చేస్తే ఇది నాకు డిలీట్ అయిపోతుంది, ఇక్కడ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ టర్మ్ వచ్చేస్తుంది. డన్. సో పెట్టేసండి, కీ దొరికింది నాకు ఫస్ట్. సో డివైడ్ చేస్తున్నాను, dy by dx ఇక్కడ ఇంటూ x ఉంది, దీన్ని నేను x తో డివైడ్ చేస్తున్నాను, ప్లస్ y by x ఈక్వల్స్ టు x క్యూబ్ బై y6, x క్యూబ్ ఇంటూ y పవర్ 6 డివైడెడ్ బై x. ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ కూడా ఒక x క్యాన్సిల్ అయిపోయింది, x స్క్వేర్ మిగిలింది. సో రిమైనింగ్ టర్మ్స్ ఇక్కడ రాసుకోండి, dy by dx ప్లస్ 1 by x ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్ ఇంటూ y పవర్ 6. డన్. ఇక్కడ మనకి దీంతోనే కదా మనం బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో డివిజన్ చేసింది. సో ఇదే టర్మ్ ని మనం బోత్ సైడ్స్ డివిజన్ చేసేద్దాం. ఓకే డన్. సో బోత్ సైడ్ డివిజన్ చేసేస్తే మళ్ళీ ఏమవుతుంది, dy by dx ప్లస్ 1 by x. సో ఈ టర్మ్ తోటి మనం దీన్ని డివైడ్ చేయాలి కదా. సో y పవర్ 6 డివైడెడ్ బై y పవర్ 6, ఇక్కడ ఏముంది ఇంకా దీనికి మల్టిప్లికేషన్ లో y ఉంది, ఈజ్ ఈక్వల్స్ టు y పవర్ 6 బై y పవర్ 6 అంటే y పవర్ 6 క్యాన్సిల్ అయిపోతుంది, x స్క్వేర్ అనేది ఇక్కడ మిగులుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోయింది. డన్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈక్వేషన్ ని ప్రాపర్ గా సాల్వ్ చేసి అక్కడ పెట్టుకుందాం. ఓకే, దీన్ని పక్కన తీసుకెళ్తే y 1 by y పవర్ 6 dy by dx ప్లస్ ఇక్కడ మిగిలింది 1 by x, ఇక్కడ ఒక y ఇక్కడ ఒక y క్యాన్సిల్ అయిపోయింది, అండ్ y పవర్ మైనస్ y. ఎట్లా ఇక్కడ ఒకటి మనకి y పవర్ 6 లో ఒక y క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ y పవర్ 5 ఉంటుంది, దీన్ని నేను పైకి తీసుకొచ్చుకున్నా, లేదు మీ ఇష్టం, మీరు ఎట్లనే తీసుకోండి. నేను డినామినేటర్లో వెయిట్ చేసుకుంటా, చెయ్యి ఎవరు తినరు. ఓకేనా, నేను పైకి తీసుకొచ్చుకున్నా అంతే, x స్క్వేర్. సో ఇక్కడ ఇప్పుడు దీన్ని మీరు మళ్ళీ మన స్టాండర్డ్ ఈక్వేషన్ ఎంతసేపటికి ఏ కాన్సెప్ట్ తెలిసిన తర్వాత ఆ స్టాండర్డ్ ఈక్వేషన్ పట్టుకోవాలి అంతే, దాన్ని దీన్ని కంపేర్ చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే నీకు తెలుస్తుంది ఏ స్టెప్ దగ్గర ఏం చేయాలని. ఓకే డన్. ఇప్పుడు p ఆఫ్ x ఉంది, p ఆఫ్ x ఉందా ఇక్కడ మనకి, p ఆఫ్ x ఉంది. డన్. p ఆఫ్ x ఉంది. నెక్స్ట్ p ఆఫ్ x కి ఇంటూలో మల్టిప్లికేషన్ ఏముంది, y మాత్రమే ఉంది, బట్ ఇక్కడ ఏముంది y పవర్ మైనస్ ఉంది, మైనస్ y ఉంది. డన్. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూషన్ తీసుకోవాల్సింది దీన్ని. ఓకే డన్. సో ఇప్పుడు సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నాను, y పవర్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు t. ఇప్పుడు దీన్ని మనం బోత్ సైడ్ ఏ వేరియబుల్తో చేయాలి, ఇక్కడ ఏ వేరియబుల్ ఉంది, x ఉంది. సో బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి, బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేషన్ చేస్తే, సో ఇక్కడ దీనికి మనం డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది, మైనస్ 5 y పవర్ మైనస్ 6 dy by dx ఈజ్ ఈక్వల్స్ టు dt by dx అవుతుంది. ఎలాగవుతుంది, ఇక్కడ మనకి దీనికి కొద్దిసేపు x అనుకుంటే, x పవర్ n ఫామ్ లో ఉంది. సో డెరివేటివ్ ఆఫ్ x పవర్ n ఫామ్ లో ఉంది, ఏంటి n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఆ ఫార్ములా మీకు తెలిసిందే బేసిక్, అదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేసేయండి. ఓకేనా. సో అదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేసేస్తే దీన్ని ఇంకా మనం ఏమంటాం ఈక్వేషన్ వస్తుంది, దీన్ని ఇంకా ప్రాపర్గా సాల్వ్ చేసుకుంటే, అంటే ఈ కాన్స్టెంట్ని నేను అవతలే పంపిస్తున్నా. ఎందుకు నాకు మీరు దీన్ని అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నాకు 1 by y పవర్ 6 dy by dx ఉంది, ఇక్కడ కూడా సేమ్ అదే వస్తుంది, y పవర్ మైనస్ 6 అంటే దీన్ని డినామినేటర్ తీసుకుపోతే ఏమవుతుంది, ఇక్కడ పవర్ పాజిటివ్ అయిపోతుంది కదా, అంటే 1 by y పవర్ 6 ఉంది ఇక్కడ కూడా. సో ఈ మైనస్ 5 అనే కాన్స్టెంట్ అది నాకు ఎక్స్ట్రా ఉంది కాబట్టి దీన్ని నేను వాళ్ళు తీసుకుపోయినాను. అప్పుడు ఏమవుతుంది, నాకు ఫైనల్గా మిగిలింది y పవర్ 6 dy by dx ఈజ్ ఈక్వల్స్ టు dt by dx. ఇక్కడ మనకి ఏం మిగిలింది, మైనస్ 1 by 5 మిగులుతుంది. ఓకే. సో దీన్ని రీప్లేస్ చేసేయండి, రీప్లేస్ చేస్తే ఏమవుతుంది, మైనస్ 5 కదా, ఇక్కడ ఏముంది మైనస్ 1 by 5 ఉంది కదా, రైట్, మైనస్ 1 by 5 dt by dx ప్లస్ 1 by x. ఇప్పుడు నాకు ఇది అయిపోయింది, y అయిపోయింది, ఈజ్ ఈక్వల్స్ టు q ఆఫ్ x అయిపోయింది. వాట్ అవర్ q ఆఫ్ x, మన q ఆఫ్ x ఏంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఏమైపోయింది మనకి t అయిపోయింది కదా, సో t రాసేస్తున్నాను. సో ఈక్వల్ అవుతుంది, మన q ఆఫ్ x వచ్చి x స్క్వేర్ అవుతుంది.
డన్. ఇప్పుడు ఇక్కడ మనకు ఎలా ఉండాలి, ఇది మళ్ళీ ప్రాపర్గా ఉండాలి, ప్రతి స్టేట్మెంట్ ప్రాపర్గా ఉండాలి అంతే. సో ఇప్పుడు మనకి డిటి బై డిఎక్స్ ఫార్ములానే ఉండాలి, మళ్ళీ ఏం మల్టిప్లికేషన్ ఉండదు. బస్ మళ్ళీ మల్టిప్లికేషన్ ఉంది, సో మళ్ళీ దీన్ని మనం -5తో మల్టిప్లై చేస్తే ఓన్లీ మనకి డిటి బై డిఎక్స్ మిగులుతుంది. సో ఇప్పుడు చేసేయండి. ఓకే డన్. డిటి బై డిఎక్స్ ఇప్పుడు మైనస్ ఉంది కదా ఇక్కడ, సో మైనస్ వచ్చేసింది ఇక్కడ. దీ టర్మ్కి మనం -5ని మల్టిప్లై చేస్తే -5 బై ఎక్స్ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్స్ టు -5x². ఇది వచ్చేస్తుంది. ఓకే డన్. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు దీని దగ్గరకు వస్తే ఇది మనకు ప్రాపర్గా మన లీనియర్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ అయిపోయింది. సో లీనియర్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ అయిపోయింది నాకు తెలిసింది. రాస్తున్నా నేను లీనియర్ యొక్క స్టాండర్డ్ ఫార్మ్ను కూడా రాస్తున్నా. వాట్ dy బై dx ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఉంది, ఇది ఇంపార్టెంట్. సో దీన్ని బేస్ చేసుకొని నాకు అది ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్కి వస్తుందా సెకండ్ స్టాండర్డ్ ఫామ్కి వస్తుందా అది చూసుకొని రాసుకోవడం ఇది అంతే. ఓకే డన్. సో ఇప్పుడు ఇది నాకు ఈ స్టాండర్డ్ ఫామ్లోకి వస్తుంది కాబట్టి dy బై dx రాసేసినాను ప్లస్ p ఆఫ్ x ఇంటూ టీ ఇంటూ y. ఇక్కడ ఏ డిపెండెంట్ వేరియబుల్ ఉంటే ఇక్కడ కూడా అదే ఉంటుంది. సో ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు q ఆఫ్ x. ఇది మనకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉన్నటువంటి స్టాండర్డ్ ఫామ్, మీకు తెలుసు ఆల్రెడీ ఇది. సో మనం డిరైవ్ చేసుకున్నటువంటి ఈ స్టాండర్డ్ ఈక్వేషన్ చూస్తే ఇది మనం డివైడ్ చేసుకున్నటువంటి స్టాండర్డ్ ఈక్వేషన్ కంపేర్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా సొల్యూషన్ అనేది రాసి అవతలపడేయచ్చు. ఓకే డన్. సో ఇప్పుడు సొల్యూషన్ ఏంటి మనకి ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ q ఆఫ్ x ఇంటూ dx. ఇది మనకి ఆన్సర్. ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది కావాలి కదా. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఇంటగ్రల్ ఆఫ్ p ఆఫ్ x ఇంటూ dx. ఇక్కడ మనకి p ఆఫ్ x అంటే ఏంటి, p ఆఫ్ x అంటే ఏంటి, y కి మల్టిప్లికేషన్ లో ఉన్నటువంటి x టర్మ్, అంటే మన ఈక్వేషన్ లో t కి మల్టిప్లికేషన్ లో ఉన్నటువంటి x టర్మ్ అంటే -5 బై x. దిస్ ఈజ్ అవర్ p ఆఫ్ x. అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఈ పవర్ -5. am I right? yes, -5 ఇంటగ్రల్ ఆఫ్ 1 బై x dx రాసేస్తున్నాను. అక్కడ p ఆఫ్ x ని ఇక్కడ పెట్టేసి దీన్ని సింప్లిఫై చేసేయడం ఏం లేదు. సో ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై x dx అంటే log x. సో ఈ పవర్ -5 log x. ఓకే డన్. రాసేసారా. సో ఇప్పుడు ఈ టర్మ్ ని మనం ఇక్కడ తీసుకొచ్చేయచ్చు. అంటే ఎలాగా, మనకు ఫార్ములా ఉంది కదా, a log b ఈజ్ ఈక్వల్స్ టు log b పవర్ a. ఈ ఫార్ములా. సో ఈ ఫార్ములా నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. అంటే ఈ పవర్ log x పవర్ -5. సో ఇప్పుడు నాకు డైరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుంది, x పవర్ -5 అవుతుంది. ఇది మనకి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. ఓకే డన్. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వచ్చింది. మనకి ఇప్పుడు ఆన్సర్ రాసేస్తున్నా y. రైట్. ఇక్కడ మన స్టాండర్డ్ ఈక్వేషన్లో y ఉంది. సో మనం డిరైవ్ చేసుకున్న ఈక్వేషన్లో t ఉంది. సో రాసేస్తున్న సొల్యూషన్ ఏంటి, t ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, అంతే కదా. t ఇంటూ అక్కడ మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది, x పవర్ -5 ఈజ్ ఈక్వల్స్ టు ఇంటగ్రల్ ఆఫ్ what next, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ x పవర్ -5 అండ్ ఇంటూ q ఆఫ్ x. మన q ఆఫ్ x ఏముంది ఇక్కడ, -5, జాగ్రత్తగా చూడండి, -5x². అది రాసేయండి, -5x² ఇంటూ dx. అర్థమైంది ఇక్కడ. సో ఇప్పుడు మనకి డినామినేటర్లోనే ఉంది కదా. సో ఇంటగ్రల్ ఆఫ్ మనకి ఫైనల్గా మిగిలింది, ఇది కాన్స్టెంట్ కదా, ఈ కాన్స్టెంట్ నేను బయట పెట్టేసుకుంటాను. అప్పుడేమవుతుంది, -5 బయట పెట్టేసుకున్నాను. ఇక్కడ నాకు న్యూమరేటర్లో x² ఉంది, ఇక్కడ ఈ x పవర్ -5 డినామినేటర్ తీసుకెళ్ళిపోతే x పవర్ 5 అయిపోతుంది. సో ఇక్కడ పైన స్కేర్ ఇక్కడ 5 క్యాన్సిల్ అయిపోతే 3 అవుతుంది. సో dx. ఓకే డన్. ఇప్పుడు ఇంటగ్రల్ ఆఫ్ -5 ఇంటగ్రల్ ఆఫ్ dx బై x³ దీన్ని మీరు సాల్వ్ చేసేయచ్చు. వెరీ సింపుల్, అయిపోయింది ఆన్సర్. ఇక 1/5 ఇంటగ్రల్ ఆఫ్ దీన్ని మళ్ళీ మీరు న్యూమరేటర్ తెచ్చుకుంటే x పవర్ -3 dx అయిపోతుంది. ఇది మీకు ఎలా కనిపిస్తుంది, ఇంటగ్రల్ ఆఫ్ x పవర్ n dx ఫార్ములా కనిపిస్తుంది. ఆన్సర్ ఏంటి, x పవర్ n+1 బై n+1. సేమ్ అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేసేస్తే ఏమవుతుంది, -5 అండ్ x పవర్ n+1 -3+1 బై -3+1. ఇది ఆన్సర్ అన్నమాట. ప్లస్ c. సో దీన్ని ప్రాపర్గా సాల్వ్ చేసుకుంటే ఏమవుతుంది, -5x పవర్ -2 డినామినేటర్లో -2, ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ x పవర్ -2 అనే డినామినేటర్ తెచ్చేసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది నాకు ఆన్సర్ ఇక్కడ 5/2 డివైడెడ్ బై x².
ఇక్కడ నాకు రిమైనింగ్ టర్మ్, ఇక్కడ మిగిలిపోయిన రిమైనింగ్ టర్మ్ ఏంటి, టీ ఇంటూ ఎక్స్ పవర్ -5. సో ఇక్కడ టీ అంటే మనం ఏమనుకున్న సబ్స్టిట్యూషన్ వై పవర్ -5. సో అదే రాసేయండి. ఓకేనా, టీ అంటే వై పవర్ -5 ఇంటూ ఇక్కడ ఎక్స్ పవర్ -5. సో దిస్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ప్లస్ ఈ పెట్టాలి కదా లాస్ట్లో. దిస్ ఇస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. వెరీ సింపుల్, అయిపోయింది. ఓకేనా, ఇంకొక ఎగ్జాంపుల్ తో వచ్చేద్దామా? ఓకేనా, ఫాస్ట్గా నోట్ చేసేసుకోండి. ఓకేనా, నోట్ చేసుకున్నారు కదా. సో ఇది మనకి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీకి రిలేటెడ్. నేను ముందే చెప్పిస్తున్నాను, బికాస్ ఈ క్వశ్చన్ అనేది ప్రీవియస్ ఇయర్స్లో చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు దీనికి ఒక 10 స్టార్లు లేదా 100 స్టార్లు పెట్టుకున్నా మీ ఇష్టం, అంత ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, సో సెల్ఫ్ ఆర్థోగోనల్ ఈ వర్డ్ వస్తాను, అక్కడ దాకా వస్తాను, బట్ ఆ వర్డ్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ దాని గురించి మాట్లాడదాం. సో ప్రూవ్ దట్ సిస్టమ్ ఆఫ్ పారాబోలా. అంటే ఏంటి? ఇక్కడ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. పారాబోలా అనేది ఒక కర్వ్, సిస్టమ్ ఆఫ్ అన్నాడు అంటే ఏంటి, ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. అర్థమవుతుంది కదా. సో మన ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ దేనికి రిలేటెడ్గా ఉంటుంది? ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ మనం ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అన్నిటికి కూడా పర్పెండిక్యులర్గా మూవ్ అవుతున్నటువంటి కర్వ్ ఈక్వేషన్ని ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అని అంటామని మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఆ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఏంటి అంటే సిస్టమ్ ఆఫ్ పారాబోలా. ఓకే, సో ఇక్కడ తెలిసిపోయింది మనకి ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అంటే ఈ ఈక్వేషన్. సో మనకి ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఇచ్చాడు, రాయండి. ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఏమి ఇచ్చాడు? y² = 4a of x plus a. డన్. సో నాకు ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఇచ్చిన తర్వాత ఆ ఈక్వేషన్లో పాస్ అవుతున్నటువంటి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఏవైతే ఉంటుందో ఆ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అనేది సెల్ఫ్ ఆర్థోగోనల్ అని ప్రూవ్ చేయమన్నాడు. అంటే ఇప్పుడు ఆ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఏదైతే ఉందో ఆ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీని మనం ఇప్పుడు చెప్పాను మీకు ఆల్రెడీ. ఈ పొజిషన్లో ఫ్లైట్ ఎగిరింది, ఈ పొజిషన్లో ఫ్లైట్ ఎగిరింది. ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఒక ఆర్థోగోనల్, ఇక్కడ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఉంటాయని చెప్పాము. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ట్రాజెక్టరీ తీసుకున్నాం. సో ఈ ట్రాజెక్టరీ అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఈ 1 నుంచి ఈ 2 అనే ప్లేస్కి తీసుకున్నటువంటి ట్రాజెక్టరీ అండ్ ఈ 2 నుంచి 1కి తీసుకున్నటువంటి ట్రాజెక్టరీ అంటే పాత్. ఓకే, ఆ పాత్ రెండు కూడా ఇక్కడ నుంచి చేసిన క్యాలిక్యులేషన్లో వచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ పాత్లో చేసినటువంటి ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఆ పాత్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది రెండు సేమ్ అని చెప్పాలన్నమాట. అంటే దీన్ని మనం డిఫరెన్షియేషన్ చేస్తాము. మనకప్పుడు ఇమాజినేషన్ ఆఫ్ ద అర్థమవుతుందా? ఇమాజినేషన్ ఆఫ్ ద దిస్ ట్రాజెక్టరీ వస్తుంది. ఓకే, ఇమాజినేషన్ ఆఫ్ ద దిస్ ట్రాజెక్టరీ వచ్చింది. డన్. సో అప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాము? ఒరిజినల్ పాత్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఎట్లాగా? dy/dx ప్లేస్లో మనం -dx/dy అని సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇక్కడ రాసాను మీకు ఆల్రెడీ స్టెప్స్. సో ఇది దాన్ని రీప్లేస్ చేసి ఫైనల్గా వచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేసుకుంటే ఫైనల్ ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఇమాజినరీగా కనుక్కున్నటువంటి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ ఫైనల్గా మనకు వచ్చే అంటే ఈ ప్రొసీజర్ని ఫాలో అయిన తర్వాత వచ్చినటువంటి ఆ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ యొక్క ఈక్వేషన్స్ అనేవి రెండు మ్యాచ్ అవ్వాలి. అంతే కదా, సెల్ఫ్ ఆర్థోగోనల్ దాని కదా ఆర్థోగోనల్ అంటే ఇది ఈ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్కి ఎలాగైతే ఆర్థోగోనల్గా వెళ్తుందో అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటువంటి కర్వ్ కూడా అంతే ఆర్థోగోనల్గా అదే పాత్రలో రావాలి కరెక్ట్గా. ఒకవేళ సెల్ఫ్ ఆర్థోగోనల్ అయితే అంతే కదా, దానికి అదే ఆర్థోగోనల్గా ఉంటుంది. అర్థమవుతుందా మీకు ఇక్కడ పాయింట్? ఇక్కడ ఇంకా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో మనకు ఇమాజినరీ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అనేది కావాలి ఇప్పుడు. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకే, డన్. సో దీన్ని బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు x తోటి డిఫరెన్షియేషన్ చేయాలి. డన్. విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాను. ఏమవుతుంది? దీన్ని మనం కొంచెం x అనుకుని x పవర్ n ఫార్ములా అప్లై చేసుకుంటే 2y అండ్ dy/dx
ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని కూడా డిఫరెన్షియేషన్ చేస్తే ఇది కాన్స్టెంట్ కాబట్టి నేను పక్కన పెట్టేసుకుంటాను. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది నాకు ఎక్స్ ఎక్స్ ఎందుకు అవుతుంది, అది విత్ రెస్పెక్ట్ టు ఎక్సే కదా చేస్తుంది. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 అయిపోతుంది, డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే 0 అయిపోతుంది. సో 0 + 1 ఉంటుంది, 0 + 1 అంటే 1 అంటే ఇంటూ 1. సో ఇక్కడ మనకి 4a మిగిలిపోతుంది. సో నేను డైరెక్ట్గా 4aనే ఉంచేస్తున్నా అక్కడ. ఓకే డన్. సో మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. నేను కొద్దిసేపు ఈ dy/dx ఏదైతే ఉందో ఇట్లా అనుకుంటున్నా, ఏంటి dy/dx ఈజ్ ఈక్వల్స్ టు y1 అనుకోవచ్చు. కొద్దిసేపు ఇట్లా y1 అని అనుకుంటాను. ఊకే మాటిమాటికి dy/dx రాయడానికి కొంచెం కాంప్లికేట్ అవుతుంది కాబట్టి నేను సింపుల్గా y1 అని కొద్దిసేపు అనుకుంటున్నా. సో ఓకే, సో 2y y1 ఈక్వల్స్ టు 4a డన్. సో ఇక్కడ మనకి 4a వచ్చేసింది, అంటే నేను డైరెక్ట్గా ఇక్కడ 4a పెట్టేసేయచ్చు. ఓకే డన్. సో డైరెక్ట్గా నేను ఇక్కడ 4aని పెట్టేసేయచ్చు. పెట్టేస్తున్నాం చూడండి. ఓకే డన్, అట్లా డైరెక్ట్గా పెట్టేసేయచ్చు. సో దీని నుంచి మళ్ళీ నేను ఏ కనుక్కోవచ్చు, నేను కూడా నేను ఇక్కడ డైరెక్ట్గా పెట్టేసేయచ్చు, నో ప్రాబ్లం. బట్ నేనేం చేస్తున్నానంటే చూడండి, దీనిని ప్రాపర్గా లోపలికి మల్టిప్లై చేస్తున్నా. 4aని లోపలికి మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, y² ఈక్వల్స్ టు 4ax ప్లస్ 4a². అర్థమైందా? 4ax ప్లస్ 4a². దీన్ని చెప్తాను, అది మళ్ళీ నా బ్రెయిన్లోకి ఇంకో థాట్ వచ్చింది, ఇట్లా కూడా చేయొచ్చు అని చెప్తాను. వినండి, వెరీ సింపుల్ చెప్తున్నాను కదా, కాన్సెప్ట్ మీద నీకు గ్రిప్ వస్తే సాగొట్టచ్చు క్వశ్చన్స్ని. సో ఇట్లా కూడా చేయొచ్చు అని ఇది చెప్పిన తర్వాత నేను ఇంకో ప్రొసీజర్ కూడా చెప్తాను దీనికి. చూడండి, సో ఫస్ట్ ఇది ఫాలో అవుదాం. ఇప్పుడు నేను 4aని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయచ్చు, అండ్ ఇక్కడ ఒక 4a ఉంటుంది, అది కూడా చేసేద్దాం. సో 4a డైరెక్ట్గా ఇక్కడ పెడుతున్నా. ఇప్పుడు ఏమవుతుంది, నాకు 4a అంటే అక్కడ డైరెక్ట్గా ఇక్కడ పెడుతున్నాను కదా, 4a ఇంటూ ఎక్స్ ఇది రాస్తున్నాం. 4a ఇంటూ ఎక్స్ ఎక్కడ ఉంది మనకి, సారీ ఈ 4a ప్లేస్లో ఇది కదా మనం రాయాల్సింది. రైట్ అది రాద్దాం. సో 4a ప్లేస్లో ఇక్కడ ఏముంది, ఇంకా మనకి LHS సైడ్ ఏముంది, y² ఉంది. రైట్, 4a ప్లేస్లో ఏముంది, 2y y1 నెక్స్ట్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఏముంది, అక్కడ ఏముంది చూడండి, 4a² ఉంది. అర్థమవుతుందా, 4a² ఉంది. కాబట్టి ఇక్కడ నేను 4 రాస్తున్నాను, కానీ మనకు కావాల్సింది a². ఇక్కడ a² లేదు కాబట్టి సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నా, మనకి క్యాన్సిల్ అయ్యే చూస్తున్నా, 2 ఉంది ఇక్కడ 1 2 2s పోతుంది. సో 2 2sలో పోయిన తర్వాత రిమైనింగ్ 2 కాన్స్టెంట్ ఇక్కడ మిగిలిపోయింది కాబట్టి దీని వదిలి పంపిస్తున్నా. అప్పుడు a ఈక్వల్ టు నేనేమో రాయొచ్చు, y1/2 రాయొచ్చు కదా, బరాబర్ రాయొచ్చు. సో ఇప్పుడు దీన్ని నేను బోత్ సైడ్ స్క్వేరింగ్ చేసుకుంటే అప్పుడు నాకు a² అవుతుంది కదా. దీనికి స్క్వేర్ చేస్తున్నా, ఇవతల స్క్వేర్ చేస్తున్నా. a² ఈజ్ ఈక్వల్స్ టు y² y1² దీనికి కూడా స్క్వేర్ చేస్తే 4 అవుతుంది. సో ఇప్పుడు నేను రాసేయచ్చు ఎక్కడ, a² ప్లేస్లో 4a² ప్లేస్ ఏమని రాయొచ్చు, y² y1² 4. ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోయింది. సో రిమైనింగ్ టైం మొత్తం రాసేద్దాం. y² ఈజ్ ఈక్వల్స్ టు 2y అండ్ y1 x ప్లస్ y² y1² సో ఇది మనకి ఇక్కడ వచ్చినటువంటి ఇమాజినేషన్ ఆఫ్ ద ఆర్థోగోనల్ ట్రెజెక్టరీ. సో ఇప్పుడు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి మనం ఈ ఆర్థోగోనల్ ట్రెజెక్టరీ యొక్క ప్రొసీజర్ని ఫాలో అవుతే ఆ ఫైనల్గా వచ్చినటువంటి ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో ఆ డిఫరెన్షియేషన్ అండ్ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది మనకి సేమ్ ఉంటే అది మనకి సెల్ఫ్ ఆర్థోగోనల్. ఓకేనా, మనకి అది సెల్ఫ్ ఆర్థోగోనల్ తెలిసిపోయింది. సో ఇప్పుడు మీకు ఇంకొకటి చెప్తాను అన్నాను కదా, చూడండి ఇంకోటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఇందాక మనం డైరెక్ట్గా దీనికి డిఫరెన్షియేషన్ చేసాము, ఇప్పుడు దీనికి చేయండి. వెరీ సింపుల్, ఇంత కాంప్లికేటెడ్ రాకుండా సింపుల్గా అయిపోతుంది. చూడండి, ఇది డైరెక్ట్ కాన్స్టెంటే ఉంది, చేస్తే ఏమవుతుంది, కాన్స్టెంట్కి ఇది 0 అయిపోయింది. సో ఇక్కడ నాకు ఎక్స్ ఉంది, ఇది ఏమైపోతుంది, ఇది మనకి ఆటోమేటిక్గా ఇది 1 అయిపోతుంది, 4a మిగులుతుంది. అంటే 2y y1 2y స్పీడ్గా చేస్తున్నాను, కొంచెం కంట్రోల్ చేయాలి మనల్ని. సో విత్ రెస్పెక్ట్ ఎక్స్ కదా, నేను డైరెక్ట్గా ఇది కూడా అనుకొని దీన్ని కూడా y1 డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసి పడేసా. బట్ మీరు ఫస్ట్ స్టార్టింగ్లో ఇస్తున్నారు కాబట్టి కొంచెం స్లోగా పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ రాయండి. ఓకే డన్. సో విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాను, వైని ఏమవుతుంది అప్పుడు 2y dy
డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది నాకు 0 అయిపోయింది, ఇక్కడ నాకు x1 అయిపోతుంది, రిమైనింగ్ 4a మిగులుతుంది. చూడండి డైరెక్ట్గా వచ్చింది నాకు ఆన్సర్ 4a. ఇప్పుడు నాకు y dy, దీని ఇప్పుడు మనం y1 అనుకున్నాం కదా, సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 2y y1 ఈక్వల్స్ టు 4a. గిట్లా కూడా ఏముంది, వెరీ ఈజీ. సో ఇప్పుడు డైరెక్ట్గా దీన్ని సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. ఎక్కడ ఏది మనకి ఇక్కడ వచ్చినటువంటి ఈ 4a ప్లేస్లో ఇక్కడ కూడా సేమ్ అవుతుంది, ఇంతే. బట్ లోపల మల్టిప్లై చేసైనా చెయ్యి, లేదా కామన్ తీసుకొనైనా చెయ్యి, నువ్వు ఎట్లనైనా చేసుకో. ఫైనల్గా కాన్స్టెంట్ అనేది రెడ్యూస్ అయిపోవాలి. ఓకే డన్. సో దీన్ని చెప్పేస్తున్నాం, మీరు ఏదైనా ఒకటి ఫాలో అయిపోయింది, నో ప్రాబ్లం, నథింగ్ విల్ బి హ్యాపీ, మీరు ఏది ఫాలో అయినా. సో మనకు వచ్చింది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది. దీంట్లో మనం ఏం చేయాలంట, ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి మనం ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ యొక్క యాక్చువల్ ఈక్వేషన్ డిరైవ్ చేయాలి కదా. సో దానికోసం ఇక్కడ మనం dy/dx ని -dx/dy ని రీప్లేస్ చేయాలి. ఇక్కడ రాస్తున్నా చూడండి, dy/dx ఈజ్ ఈక్వల్స్ టు -dx/dy. ఇప్పుడు ఇక్కడ ఈ ఉన్నటువంటి RHS ని నేను ఇట్లా రాయొచ్చా, 1 1/dy/dx అంటే న్యూమరేటర్లో ఉన్నటువంటి ఈ టర్మ్ని నేను డినామినేటర్లోకి తెచ్చుకున్నా. అర్థమైందా? న్యూమరేటర్లో ఉన్నటువంటి ఈ టర్మ్ని డినామినేటర్లో తెచ్చుకున్నా. సో ఇప్పుడు డినామినేటర్లో తెచ్చుకున్నప్పుడు ఈ టర్మ్ని మనం ఇందాక ఒకటి అనుకున్నాం, ఏంటిది y1 అనుకున్నామా. సో ఈ y1 తెచ్చి ఎడ పెడతాను, అప్పుడు ఏమవుతుంది నాకు ఇది -1/y1. ఇది నాకేమవుతుంది dy/dx ప్లేస్లో -1/y1 వచ్చేసిందా. అంటే ఇక్కడ నాకు dy అంటే ఏంటి, y1 కదా. సో డైరెక్ట్ ఇక్కడ y1 అని రాస్తున్నా. సో y1 అంటే y1 ప్లేస్ నేను ఏమని రాయాలి, ఇప్పుడు -dx/dy ని రాస్తుంది ఇక్కడ కూడా నేను. ఓకే, దాన్ని నేను y1 లోకి కన్వర్ట్ చేసుకొని రాస్తున్నాను. అంటే -1/y1 ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఓకే డన్. y² ఈజ్ ఈక్వల్స్ టు 2y. ఇక్కడ y1 ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనం, -1/y1. ఓకే, ప్లస్ y² ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. y1 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి కదా, -1/y1 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేయండి. y² ఈక్వల్స్ టు 2y. సో ఇది మైనస్ కదా, ఇక్కడ పెట్టేస్తున్న మైనస్ డైరెక్ట్గా. ఇక్కడ డినామినేటర్లో y1 ప్లస్ ఇక్కడ -1² అంటే 1 అయిపోతుంది. డన్. సో ఇక్కడ నాకు y1² అవుతుంది. అంటే y² న్యూమరేటర్లో ఉంటుంది, డినామినేటర్లో y1² అవుతుంది. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఈ డినామినేటర్స్ని నేను ఈక్వల్ చేసుకోవడం కోసము ఈ డినామినేటర్లో దీని పైన ఒక y1తో మల్టిప్లై చేస్తున్నాను, కింద డినామినేటర్లో కూడా ఒక y1తో మల్టిప్లై చేస్తున్నాను. తప్పేం లేదు కదా. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే నీకు మళ్ళీ పైదే వస్తుంది. సో ఇప్పుడు ఈ డినామినేటర్ అనేది y1 × y1 అంటే y1² అవుతుంది. సో డినామినేటర్ సేమేనే కాబట్టి పైన వాటిని సింపుల్ ఎడిషన్ చేసి ఎల్సిఎమే చేసా, ఏం లేదు ఇక్కడ పెద్ద కాంప్లికేటెడ్ ఏం చేయాలి, జస్ట్ ఎల్సిఎం చేశాను. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి, ఇక్కడ ఆన్సర్ రాస్తున్నాం. వాట్ y² ఈజ్ ఈక్వల్స్ టు -2y ప్లస్ వాట్ సారీ ప్లస్ కాదు అది -2y ఇంటూ y1 ప్లస్ y² డివైడెడ్ బై వాట్ y1². ఇప్పుడు దీన్ని ఎదురు పంపిస్తే y² y1² ఈజ్ ఈక్వల్స్ టు -2y y1 ప్లస్ y². ఇది నాకు ఈక్వేషన్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మన ఈ ఈక్వేషన్ అండ్ ఈ ఈక్వేషన్ రెండు ఎలా ఉండాలా, ఈక్వల్ అవ్వాలి. వచ్చేనా ఈక్వల్ చూడండి, వచ్చినా లేదా. సో ఇప్పుడు ఈ టర్మ్ని నేను యువతలు తీసుకొచ్చుకుంటే ఏమవుతుంది, y² అండ్ y1² ఈ టర్మ్ యువతలకు వచ్చేస్తే ప్లస్ అయిపోతుంది, 2y y1 ఈజ్ ఈక్వల్స్ టు y². ఇది మనకు వచ్చినటువంటి డిరైవ్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఈక్వేషన్. ఇప్పుడు చూడండి, దీన్ని మేము ఈక్వేషన్ 3 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 రెండింటిని అబ్జర్వ్ చేసి చూడండి, ఏమైనా డిఫరెన్స్ ఉందా, అచ్చు గుద్దునట్టు ట్విన్స్ లాగా ఉన్నారనమాట. ఓకేనా. సో ఇద్దరు రెండు సేమ్ ఈక్వేషన్స్ కాబట్టి ఇక్కడ రాయండి నీట్గా. క్వశ్చన్ అంటే మీ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఆన్సర్ షీట్లో ప్రాపర్గా ప్రతి మైన్యూట్ స్టెప్ కూడా రాయడం ఇంపార్టెంట్ అనమాట. బై కంపేరింగ్ ఏంటది
2, equation 2 and equation 3 are matched to each other. Hence, the given what system of parabola, the given system of parabola is self-orthogonal. గింతే, వెరీ సింపుల్. అర్థమైంది కదా? ఆ సెల్ఫ్ ఆర్థోగోనల్ అంటే ఏంటి? దానికి అదే ఉంటుంది అనమాట. మనం ఫస్ట్ ఇమాజినరీగా తీసుకున్నటువంటి ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో, ఫైనల్గా వచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో, ఆ రెండు మ్యాచ్ అవుతాయి. అంతే కదా? మనం ఊహించుకున్నది అండ్ రియాలిటీలో ఉన్నది రెండు మ్యాచ్ అవుతాయి, సెల్ఫ్ ఆర్థోగోనల్. డన్. సో ఇది నోట్ చేసుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్, ఫైనల్ ఎగ్జాంపుల్ చెప్పేస్తాం. ఇంకా ఈ ఎగ్జాంపుల్ తర్వాత మేబీ ఇంకొన్ని ఉన్నాయి, ఇక అది రెండో వీడియోలో పెట్టేస్తాను. ఓకేనా? సో నో ప్రాబ్లం, ఫాస్ట్గా నోట్ చేసేసుకోండి. ఇంకొక ఫైనల్ క్వశ్చన్ ఉంది, అది సాగొట్టేద్దాం ఫస్ట్. ఓకే, డన్. నోట్ చేసుకున్నారు కదా? సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో పీవైక్యూస్లో చాలాసార్లు రిపీట్ అయింది కూడా. ఓకేనా? సో ఫాస్ట్గా చేసి పడేద్దాం, ఎక్కువ టైం తీసుకోను. మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది, బట్ మీరు జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో నేను మీకు ముందే ఐడెంటిఫై చేయండి. మీరు ఫస్ట్ నేను ఏ కాన్సెప్ట్కి రిలేటెడ్ అని చెప్పడానికంటే ముందే మీరు ఆలోచించండి ఇది దేనికి రిలేటెడ్ అయి ఉంటుంది అని. ఓకే, డన్. ఇక్కడ క్వశ్చన్ చదవండి. ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అన్నాడు, వాళ్ళే చెప్పినారు. ఫైనలీ దేనికి రిలేటెడ్ రా అంటే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ కాన్సెప్ట్ రిలేటెడ్ మనకు తెలుసు ఆల్రెడీ. అవునా? ఏం చేయాలంటే ఫస్ట్ f of x, y, c equal to 0 both side with respect to x చేస్తాము. అప్పుడేమొస్తుంది? f x, y, dy by dx is equals to 0 వస్తుంది. సో ఇక్కడ మనం dy by dx ని మనం మైనస్ dx by dy తో రిప్లేస్ చేస్తాము. అప్పుడు మనకు ఫైనల్గా వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి? x, y, మైనస్ dx by dy ఈక్వల్ టు 0. వచ్చిన ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేసేయాలి. సాల్వ్ చేస్తే మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ అనేది అయిపోతుంది. వెరీ సింపుల్. సో ఇక్కడ మనకు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే దీన్ని కూడా మనం ఏమని క్యాలిక్యులేట్ చేయాలంట? సెల్ఫ్ ఆర్థోగోనల్ అవుతుందా కాదా అని క్యాలిక్యులేట్ చేయాలి. మీరు చేయండి, నేను మీకు ముందే చెప్తున్నా. ఇప్పుడు ఈక్వేషన్ని తీసుకోండి, దీన్ని తీసుకొని ఇది కూడా సెల్ఫ్ ఆర్థోగోనల్ అవుతుందా అవ్వట్లేదా అని మీరు చెక్ చేయండి. నేను ఇక్కడ చేస్తాను, ఫస్ట్ ఒకసారి వీడియో పాస్ చేసి మీరు చేసి చూడండి ఒకసారి. సో దీన్ని మనం ఏమని చెక్ చేయాలి? కండిషన్ సెల్ఫ్ ఆర్థోగోనల్ అవుతుందా కావట్లేదా చెక్ చేయాలి. మనకి తెలుసు ఆల్రెడీ సెల్ఫ్ ఆర్థోగోనల్ అవుతుందా కావట్లేదా అని తెలియాలి అంటే ఇచ్చినటువంటి ఫ్యామిలీ ఆఫ్ కర్వ్కి మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ని కనుక్కుంటాం. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని బేస్ చేసుకున్న మనం ఆర్థోగోనల్ ట్రాజెక్టరీని క్యాలిక్యులేట్ చేస్తాం. వచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ దట్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ఇక్కడ మనం కనుక్కున్నటువంటి దీని యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఈక్వల్ అవుతుంది. ఇందాక చేసింది కూడా అదే, మళ్ళీ చేద్దాము. సో మళ్ళీ చేద్దామని ఎందుకంటున్నానంటే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇదేంటి ఇట్లా విధంగా కనిపిస్తుంది అని. ఓకే, ఫస్ట్ దీన్ని మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం విత్ రెస్పెక్ట్ ఎక్స్ తోటి డిఫరెన్షియేషన్ చేసినప్పుడు కాన్స్టెంట్ ఏంటది? ఆర్బిట్రరీ కాన్స్టెంట్ అది, లేదా దాన్ని మనం పారామీటర్ అని కూడా అంటాం. సో దీన్ని మనం ఎటువంటి డిలీట్ చేయాలి. మనకి ఇచ్చినటువంటి ఈ ఈక్వేషన్లో మనకి ఆర్బిట్రరీ కాన్స్టెంట్ ఏంటంటున్నాడు అంటే పారామీటర్ ఏదంటున్నాడు? లాంబ్డా అనేది నాకు పారామీటర్ బాబు అని చెప్తున్నాడు నీకు. అప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు లాంబ్డాని డిలీట్ చేసుకోవాలి అంతే. అర్థమవుతుందా? దీన్ని డిలీట్ చేయాలి, దేన్ని ఉంచాలి అది తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు లాంబ్డా డిలీట్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తున్నాం? విత్ రెస్పెక్ట్ ఎక్స్ తోటి డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. సో నేను ఈ ఈక్వేషన్ అనేది రాసుకుంటే ఇక్కడ నీట్గా వాట్ ఈస్ దట్? ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1. దీనిని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. విత్ రెస్పెక్ట్ ఎక్స్ తోటి డిఫరెన్షియేషన్ చేస్తే ఇప్పుడు ఇది ఏమవుతుంది?
కింద డినామినేటర్లో ఉన్నటువంటి వాల్యూ మొత్తం కూడా నాకు కాన్స్టెంట్, కాబట్టి నేను కాన్స్టెంట్ బయట పెట్టేసుకుంటున్నాను ఏ స్క్వేర్ ప్లస్ లాండా. ఇక్కడ నేను దీన్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్ కాబట్టి దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది నాకు 2x వచ్చేస్తుంది ప్లస్కి ప్లస్. సో ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి ఇది నేను డినామినేటర్ మొత్తాన్ని నేను బయట పెట్టేసుకుంటున్నాను, పైన న్యూమరేటర్ నేను డిఫరెన్షియేషన్ చేయాలి కదా. సో ఇక్కడ వై స్క్వేర్ ఉంది అంటే నేను వై కొద్దిసేపు ఎక్స్ అనుకొని స్పీడ్గా దాన్ని నేను డిఫరెన్షియేషన్ చేసేస్తాను. అంటే కొద్దిసేపు ఎక్స్ వై నేను ఎక్స్ అనుకుంటే అప్పుడు నాకు ఏమవుతుంది, అది 2y అవుతుంది. సో కానీ ఇది ఎక్సా కాదు కదా, సో వై అనే టర్మ్ కాబట్టి దేనైతే ఎక్స్ అనుకున్నా దాన్ని మనం డిఫరెన్షియేషన్ చేయాలి. సో దట్ ఈస్ dy/dx డిఫరెన్షియేషన్ చేసాము. ఇది ఏమవుతుంది ఇక్కడ ఈక్వల్ టు 0 బికాస్ డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే 0 అయిపోయింది. ఇక్కడ దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ మళ్ళీ అట్లా అనుకుందాం, ఏంటి dy/dx ఈక్వల్స్ టు y1 అనుకుంటున్నాం. మాటికి నాకు dy/dx అని రాయడం అనేది చాలా లెంతీగా అనిపిస్తుంది. సో కొద్దిసేపు అనుకోండి, నో ప్రాబ్లం. బికాస్ మీరు ఇట్లా రాయడం వల్ల ఏమవుతుందంటే మీ సాల్వింగ్ చేసేటువంటి క్యాపబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ప్రాబ్లమ్ స్పీడ్గా కూడా అయిపోతుంది, మీరు ఆలోచించే అబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను రీప్లేస్ చేస్తే ఇప్పుడు ఏం మిగిలిపోతుంది నాకు 2x/a² ప్లస్ లాండా ప్లస్ 2y/b² ప్లస్ లాండా ఇంటూ y1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ నేను బోత్ సైడ్ నేను ఎల్సిఎం చేస్తున్నాను. అప్పుడు ఏమొస్తుంది ఎల్సిఎంలో 2x ఆఫ్ b² మైనస్ లాండా ప్లస్ లాండా అండ్ ప్లస్ 2y ఆఫ్ వాట్ నాట్ ఓన్లీ 2y, ఇక్కడ ఇంటూలో y1 కూడా ఉంది, అవి మిస్ అవ్వకూడదు, జాగ్రత్తగా రాయాలా. ఇంటూ ఈ డినామినేటర్ ఇక్కడికి వచ్చేస్తుంది a² ప్లస్ లాండా హోల్ డివైడెడ్ బై a² ప్లస్ లాండా అండ్ b² ప్లస్ లాండా. ఇక్కడ నేను ఎల్సిఎం తీసాను. ఓకేనా. సో ఇప్పుడు ఈ డినామినేటర్లో పార్ట్ అంతా కూడా నేను ఈక్వల్ కావాలని పంపిస్తున్నాను, అయిపోయింది. సో నాకు పైన న్యూమరేటర్లో ఏ టర్మ్ అయితే మిగిలిందో దాన్ని నేను ఇక్కడ రాస్తున్నాను. ఏం మిగిలింది 2x ఆఫ్ b² ప్లస్ లాండా ప్లస్ 2y/1 ఆఫ్ వాట్ a² ప్లస్ లాండా ఈక్వల్ టు 0. ఇది అవతలకి మిగిలిపోయింది. సో ఇది అవతలకి వెళ్ళిపోయింది. మనకు మిగిలినటువంటి టర్మ్ ఇక్కడ రాస్తున్నాం. ఇక్కడ మనం దేన్ని డిలీట్ చేయాలి, లాండాని డిలీట్ చేయాలి. మనం ఇక్కడ చూడండి, మనకు ఫైనల్గా వచ్చినటువంటి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో లాండా ఇంకా ఉంది, ఇంకా లాండా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉంది లాండా, ఇక్కడ కూడా ఉంది, 2 ప్లేసెస్లో లాండా ఉంది. సో ఫస్ట్ ఏం చేద్దాం, సో ప్రతి టర్మ్ని మల్టిప్లై చేసి పెట్టుకుందాం, ప్రాపర్గా ఈక్వేషన్ పెట్టుకుందాం. సో దీనికి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అప్పుడు నాకు 2bx. సో ఇప్పుడు ఈ టర్మ్ని దీంతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ప్లస్కి ప్లస్, ఇక్కడ మల్టిప్లై చేస్తే 2λx అండ్ ఈ టర్మ్ మల్టిప్లికేషన్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఇది చేస్తాము. సో ప్లస్కి ఇక్కడ ప్లస్ పెట్టేస్తున్నాను. సో ఇక్కడ ఈ టర్మ్ని ఇక్కడ ఈ a² తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 2a²y1 అండ్ ఇది అయిపోయింది. ప్లస్కి ప్లస్ పెట్టేశాను అండ్ ఇక్కడ దీన్ని ఇప్పుడు దీంతో మల్టిప్లై చేస్తున్నాను 2y1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ లాండా ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి టర్మ్స్ ఏంటి, ఇదొక టర్మ్ ఉంది, ఇదొక టర్మ్ ఉంది. సో ఈ రెండు టర్మ్స్ లోంచి కనుక నేను లాండాని కామన్ తీసుకుంటే వస్తుందా ఒక థాట్, ఈ రెండు టర్మ్స్ లోంచి కనుక నేను లాండాని కామన్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, మిగిలిన టర్మ్స్ అని అవతలకి వెళ్ళిపోతాయి. ఓకే, మిగిలిన టర్మ్స్ అని అవతలకి వెళ్ళిపోతాయి. రాస్తాను ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఈ రెండు టర్మ్స్ ఏమవుతాయి పక్కన పెట్టుకుంటున్నాను. 2λx రైట్, 2λx ఇంకేముంది ప్లస్ 2λy1 ప్లస్ ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి 2b² x ప్లస్ 2b² x ఇంకోటి 2a²y1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ రెండింటిలోంచి నేను లాండాని కామన్ తీయచ్చు. సో లాండా కామన్ తీసాను, ఏం మిగిలింది 2x ప్లస్ 2y1 ప్లస్ ఇంకా అవసరం లేదు. నీ టోటల్ టైంలో అవతల పంపించుకోవాలనుకుంటున్నా, సో పంపించేస్తున్నా. ఇది కూడా అవతల పోతే టోటల్ టర్మ్ నెగిటివ్ అయిపోతుంది, మైనస్ ఆఫ్ ఈ టోటల్ టర్మ్ నెగిటివ్ అయిపోతుంది. b²x ప్లస్ 2a²y1 దిస్. సో ఇప్పుడు వచ్చేసింది కదా నాకు ఈ ఈక్వేషన్, వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీనిలోంచి లాండాని క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. ఈ టైం మొత్తం ఎదురు పంపిస్తే ఏమవుతుంది, లాండా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ 2b²x ప్లస్ 2a²y1 డివైడెడ్ బై ఏమవుతుంది నాకు ఇక్కడ ఇది ఎదురుకు వచ్చేస్తే
2x ప్లస్ 2y y1. సో ఇది నాకు వచ్చేటువంటి ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ అనేది వచ్చింది, డన్. ఇప్పుడు మన మేజర్ ఈక్వేషన్ని అబ్జర్వ్ చేయండి. ఏముంది ఇక్కడ? నాకు డినామినేటర్లో ల్యాండా ఉంది. దీని ఏదో మనం డిలీట్ చేయాల్సింది. ఇక్కడ ల్యాండా నాకు వచ్చేసింది. ఓకే డన్. నాకు ల్యాండా డైరెక్ట్గా వచ్చేసింది. డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. ఓకే డన్. చేసేసి ఇక్కడ ఇంకా సింప్లిఫికేషన్ ఏముంటుందో చేయాలన్నమాట. సో చేద్దాము. ఇంకా డినామినేటర్లో ఇంకా దీనికి ల్యాండాకి ఎడిషన్లో ఉంది ఏ స్క్వేర్ కదా. సరే ఒకసారి దీన్ని నేను అక్కడ ఎడిషన్ చేసి చూస్తా, ఏమన్నా క్యాన్సిల్ అవుతాయేమో అనే ఒక ఆలోచనతో. ఓకేనా? సో చేద్దాం. ఏమైతే అదేంది, నథింగ్ విల్ బి హ్యాపెన్. సో ల్యాండాకి నేను ఒక ఏ స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ యాడ్ చేస్తున్నప్పుడు మరి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ స్క్వేర్ యాడ్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఏ స్క్వేర్ యాడ్ చేసుకోవాలి. ఏ స్క్వేర్ మైనస్ ఆఫ్ 2b square x plus 2a square y1 by what 2x plus 2y y1 వచ్చిందా? సో ఇప్పుడు దీనికి మనం ఎల్సిఎం తీసుకుంటే దీనికి ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది? ఏం లేదంటే డినామినేటర్ 1 ఉన్నట్టు. సో దీన్ని ఇక్కడ మల్టిప్లై చేసి ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాయి ఈ డినామినేటర్. అప్పుడు నాకు డినామినేటర్స్ అనేవి ఈక్వల్ అయిపోతాయి. ఓకే, ఈ డినామినేటర్స్ అనేవి నాకు ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి పైన న్యూమరేటర్స్ నేను యాడ్ చేసుకోవచ్చు. సో రాస్తున్నా చూడండి ఇక్కడ. సో డినామినేటర్ రాస్తున్నాను ఇక్కడ. ఏమవుతుంది నాకు డినామినేటర్? 2x ప్లస్ 2y y1. సో ఇప్పుడు దీనికి మల్టిప్లై చేయాలి కదండి, దీనికి మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ కూడా డినామినేటర్ కూడా మల్టిప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు ఏ స్క్వేర్కి మల్టిప్లై చేస్తున్నాను. ఏమొచ్చింది? 2x ప్లస్ 2y y1 మైనస్కి మైనస్. ఇక్కడ మిగిలినటువంటి టర్మ్ ఏముంది? 2b స్క్వేర్ x ప్లస్ 2a స్క్వేర్ y1 రాసేసాను. ఓకే డన్. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసేయండి. ఏ స్క్వేర్ లోపల మల్టిప్లై చేయండి, మైనస్ లోపలికి మల్టిప్లై చేయండి. ఏదైతే అదైతే చూద్దాం. సో ఇక్కడ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ లోపల మల్టిప్లై చేసుకుంటే 2a స్క్వేర్ x, నెక్స్ట్ ఇది 2a స్క్వేర్ y1 మైనస్ దీని లోపల మల్టిప్లై చేస్తున్నా మైనస్ 2b స్క్వేర్ x మైనస్ దీని లోపల మల్టిప్లై చేస్తున్నా మైనస్ 2a స్క్వేర్ y1. సో డినామినేటర్లో ఉన్నటువంటి వాల్యూ ఏంటి? 2x ప్లస్ 2y y1. ఇక్కడ ఈ టర్ము క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలినటువంటి టర్మ్ నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. వాట్ 2a స్క్వేర్ x ప్లస్ 2a స్క్వేర్ x ప్లస్ 2a స్క్వేర్ y. ఇది క్యాన్సిల్ అయిపోయింది కదా, సారీ అది ఎందుకు మనకి అనవసరంగా వేస్ట్ ఆఫ్ టైం. సో మైనస్ 2b స్క్వేర్ x డివైడెడ్ బై ఏమొచ్చింది అక్కడ డినామినేటర్లో 2x ప్లస్ 2y y1. ఇదేంటి మనకి ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్. సో దీన్ని తీసుకొచ్చి మనం డైరెక్ట్గా ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టేసేయచ్చు. ఇంకొకటి ఏముంది? బి స్క్వేర్ ప్లస్ లాంబ్డా. అది చెప్తున్నప్పుడు వీడియో సడన్గా ఆగిపోయింది. ఇంకా చూశాను, ఇదంతా చెప్పిన తర్వాత మళ్ళీ ఆగిపోయింది. ఏం చేస్తాంలే కానీ. సో మళ్ళీ ఇక్కడ దాకా వచ్చినాం ఇందాక ఈ వీడియోలో, డన్. సో దీని ఏం లేదు, ఇక్కడ పైన క్యాన్సిల్ అయిపోయిన తర్వాత న్యూమరేటర్లో ఉన్నటువంటి వాల్యూస్ని ఇక్కడ రాసేసాను అండ్ డినామినేటర్లో రాసేసాను. ఇదే కదా మనం ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ అంటేనేమో ఇక్కడ వచ్చేసింది అనమాట. సో దాన్ని ప్రాపర్గా రాసేసుకున్నాము. సో దీన్ని నోట్ చేసుకొని రౌండ్ తీసుకొని పక్కన పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు నేనేం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను? బీ స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్. ఎందుకు నేను ఎంత చేస్తున్నాను అంటే నాకు లాంబ్డా ఇక్కడ మన మెయిన్ ఈక్వేషన్లో లాంబ్డా అనేది డిలీట్ అవ్వాలి. వై? ఇక్కడ మనకి ఆర్థోగోనల్ ట్రైజెక్టరీలో మనం డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఈ ఆర్బిటరీ కాన్స్టెంట్ అనేది డిలీట్ అయిపోయింది కాబట్టి, సో ఇక్కడ నేను లాంబ్డా అనేది నాకు పారామీటర్ అని క్లియర్గా చెప్పాడు ఆవిడే. కాబట్టి నేను ఇక్కడ లాంబ్డా డిలీట్ చేయాలనుకుంటున్నాను. దట్ ఈస్ అ మ్యాటర్. అందుకని నేను ఇక్కడ లాంబ్డా డిలీట్ చేయడం కోసం ఇక్కడ ఏ ప్లస్ లాంబ్డా స్క్వేర్ నేను ఇక్కడ ఏ ప్లస్ లాంబ్డా స్క్వేర్ ఇక్కడ కనుక్కున్నాను. సారీ లాంబ్డా స్క్వేర్ కాదు, లాంబ్డా కదా. సో లాంబ్డా స్క్వేర్ కాదు. ఓకే, లాంబ్డా ప్లస్ ఏ స్క్వేర్. డన్. ఓకే డన్. అది రాసేసండి. సో ఫస్ట్ ఇది నోట్ చేసేయండి. తర్వాత నేను ఇక్కడ దీన్ని ప్రాపర్గా ఏమంటాను క్లీన్ చేసేసి మళ్ళీ ఇంకా దాని ఎక్స్పెన్షన్ ఇక్కడ ఉంది చెప్తాను. స్పీడ్గా చేసేయండి. ఓకేనా? ఫ్రెండ్స్ అంతా రాయాల్సి వచ్చింది బికాజ్ చేస్తున్నప్పుడే వీడియో మధ్యలో ఆగిపోయింది. ఇదంతా నేను చేసుకుంటూ పోతూనే ఉన్నా, కాదు మధ్యలో ఆగిపోయింది. ఇంకేం చేయలేము. ఇక నేను రాసిన దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. సో ఇందాక మనం ఇక్కడ కనుక్కున్నాం కదా, ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఈక్వల్స్ టు దిస్ అని కనుక్కున్నాం కదా. ఇక్కడ మనం 2ని దీంట్లోంచి 2 కామన్ తీసుకుంటే
అండ్ డినామినేటర్లో నుంచి 2 కామన్ తీసుకుంటే క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ రిమైనింగ్ టర్మ్ నేను ఇక్కడ పైన రాశాను ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కూడా కామన్ తీసాను. ఎక్స్ నేను బయటికి కామన్ తీసాను. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్ని బయటికి కామన్ తీసేసుకుంటే పైన న్యూమరేటర్ ఇది మిగిలిపోతుంది అండ్ డినామినేటర్ అనేది మనకి సేమ్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది నాకు ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా. నెక్స్ట్ ఇక్కడ నేను లాంబ్డా ప్లస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేశాను, డినామినేటర్. ఈ డినామినేటర్ని క్యాలిక్యులేట్ చేశాను. ఇందాక డినామినేటర్ ఏమో ఇది క్యాలిక్యులేట్ చేసేసాను, ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో లాంబ్డా తీసుకున్నాను, లాంబ్డా వాల్యూ ఇది మనకు తెలుసు ఆల్రెడీ. సో టోటల్ వాల్యూ అక్కడ పెట్టేశాను. సో ఇక్కడ ఏమవుతుందంటే లాంబ్డాకి బి స్క్వేర్ని యాడ్ చేసుకుంటున్నాం, బోత్ సైడ్ యాడ్ చేసేసాము. సో ఇక్కడ మళ్ళీ సేమ్ ఎల్సిఎం తీసుకున్నాను, ఎల్సిఎం తీసుకుంటే ఇది ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఈ టర్మ్ ఇక్కడికి వచ్చేస్తుంది మైనస్ ఈ టర్మ్ ఇక్కడ ఉంది. డినామినేటర్లో సేమ్ మళ్ళీ ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. సో దీని లోపలికి మల్టిప్లై చేసుకొని ఈ మైనస్ని లోపలికి మల్టిప్లై చేస్తాను. సో ప్రతి టర్మ్ వచ్చింది. ఇక్కడ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయాయి అండ్ ఆఫ్టర్ రిమైనింగ్ టర్మ్స్ ఇక్కడ రాసేసాను. ఇక్కడ కామన్ ఉన్నాయి కాబట్టి 2s కూడా క్యాన్సిల్ అయిపోయాయి. సో రిమైనింగ్ మిగిలినటువంటి టర్మ్స్ ఇక్కడ రాశాను. ఇక్కడ ఈ 2 టర్మ్స్లో ఇక్కడ y1 అండ్ y1 సేమ్ ఉన్నాయి కాబట్టి కామన్ తీసాను. ఓకే, ఈ రెండిట్లో కామన్ ఉన్నాయి కాబట్టి y1 ఈ కామన్ తీసేసాను. నెక్స్ట్ మైనస్ కూడా కామన్ తీసాను దీంట్లో. సో y1 కామన్ తీసుకుంటే బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మిగిలిపోతుంది యాక్చువల్గా. బట్ నేను మైనస్ కూడా కామన్ తీసాను కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. సో ఇది రిమైనింగ్ టర్మ్. సో దీన్ని నేను నీట్గా ఇక్కడ రాశాను, లాంబ్డా ప్లస్ బి స్క్వేర్ అని రాసేసాను. ఇక్కడ వచ్చింది మనకి ఈ టర్మ్ వచ్చేసింది. అంటే ఈ డినామినేటర్లో ఉన్నటువంటి ఈ టర్మ్, ఈ డినామినేటర్లో ఉన్నటువంటి ఈ టర్మ్, 2 టర్మ్స్ వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చినటువంటి ఆ 2 టర్మ్స్ని తీసుకొచ్చేసి నేను దీని కింద సబ్స్టిట్యూషన్ చేసేసాను. ఓకే డన్. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసాను. ఈ డినామినేటర్ ఉన్న వాల్యూ ఇప్పుడు ఏమవుతుంది, మనకి న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. సో న్యూమరేటర్కి వచ్చేసింది. ఇది కూడా న్యూమరేటర్కి వచ్చేసింది. సో ఇక్కడ ఏముంటుంది, ఓన్లీ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత పైన ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ డినామినేటర్లో ఎక్స్ ఉంది. ఎక్స్ స్క్వేర్లో స్క్వేర్ అండ్ ఇది ఎక్స్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇది మిగిలిపోతుంది ఇక్కడ. అండ్ ఇది అప్పటికే రాదనమాట. సో ప్రాపర్గా ఏమవుతుందంటే ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఉన్న వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది డన్. దాని తర్వాత ఇక్కడ రిమైనింగ్ డినామినేటర్లో y1 అనేది మిగిలిపోతుంది. సో ఆ y1 ఇక్కడ మనకి ఈ డినామినేటర్లో లేదు కాబట్టి నేను మల్టిప్లై చేశాను, అదే y1ని డివైడ్ చేసేసాను. సో అప్పుడు ఇక్కడ 2 డినామినేటర్స్ అనేవి ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పైన న్యూమరేటర్స్ మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే డన్. సో ఇప్పుడు ఈ రెండింటికి ఇక్కడ నేను దీని మొత్తానికి కూడా సో ఈ న్యూమరేటర్ ఉంటుంది, సో ఈ డినామినేటర్ ఉంటుంది, ఈ డినామినేటర్ ఇక్కడ ఉంటుంది. సో ఈ డినామినేటర్ నేను ఈ అవతలకి రైట్ హ్యాండ్ సైడ్ పంపించేసుకున్నాను. సో ఇది మనకి మిగిలినటువంటి ఆ డినామినేటర్. ఓకేనా? సో డన్, అది అయిపోయింది. సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఈక్వేషన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, మన యొక్క ఇమాజినరీ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ చేసినంత ఏంటి డిఫరెంట్